రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14 నుండి 19 వచనాల వరకు చదువుకుందాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసిందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాను. అంతటా యెహోయాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. జరిగిందా అండి ఎలీషా చెప్పిన మాట? ముమ్మారు జయిస్తావని చెప్పాడా? ముమ్మారు జయించాడా? మరి దేవుడు మనకు కూడా జయమునిచ్చును గాక. మరి దయచేసి అందరూ మరి లేఖనాలు వివరించడానికి అల్పుడైన నాకును గ్రహించడానికి చేరవచ్చిన మీ అందరి పట్ల ఆయన దయ చూపించును గాక. దయచేసి అందరూ కూర్చుందాం. మరి చేరవచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములండి. చాలా తక్కువ మంది ఉన్నట్టు. మీకు శుభములండి. నేనేం గద్దించలేదండి, నేనేం అనలేదండి, మీకు శుభములండి అన్నాను. అంటే గుడ్ మార్నింగ్ అంటే ఇట్లా చూసినట్టు ఉంటుంది. గుడ్ మార్నింగ్ అంటే తిరిగి వెరీ గుడ్ మార్నింగ్ ఏదో చెప్తారు కదా. సరే, మరి ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది ఆత్మీయ జీవితంలో ఉజ్జీవంగా ఉండాలని కోరుతున్నారు? దేవుడు కృప చూపించి మనల్ని నిలబెట్టును గాక. దేవుడు మరి కొద్ది లేఖనాలు వివరించడానికి అల్పుడైన నాకు ఆయన దయ చూపించును గాక. మరి నేనైతే ఒకదాని కొరకైనా సిద్ధపడ్డాను. మరి దేవుడు మరి దాన్ని ఈ సమయానికి ఆయన అనుమతించలేదు అనే చెప్పాలి నేను. అయితే మరి ముందున్న వర్తమానంలో మరి ఖచ్చితంగా అది సంఘం ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు తగిన అభిషేకాన్ని ఇచ్చి దేవుడు నడిపించును గాక. నేను దేవుడిని ఏ విషయంలో నేను కనుగొనలేకపోయానండి. మీరు ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళని చూడండి, దేవుడు వారితో ఎప్పుడు ఉంటారని మీరు చెప్పలేరు. ఎక్కువ వాక్యం చదివే వాళ్ళని చూడండి, వారు ఎప్పుడు దేవుడితో ఉంటారని నమ్మకం లేదు. కానీ నేను దేవుడిని కనుగొన్నది నా లైఫ్లో అన్నిట్లో ట్రై చేశా, కానీ ఆయన ఎప్పుడు నేను కనుక్కున్నది సామాన్యతలు విధేయతలు నేను చూశాను. ఆయన అది తప్ప నాకు ఇంకో సీక్రెట్ కనపడలేదు. నాకేమనిపించిందంటే ఇన్నిసార్లు విధేయత అనేది ఇంత శక్తివంతమైనదా అనిపించింది. ఎప్పుడైతే ఇక నేను నేనేమి కాదు ప్రభా, సమస్తం నీవే అంటే రంగం మీదకి వచ్చి చాలా అద్భుతాలు ఆయన చేయగలడు. కానీ హృదయంలో చిన్న తలంపు అండి, పెద్దది కాదు, చిన్న తలంపు ఏదైనా దెయ్యం 2 విధాలుగా శోధిస్తాడు. ఎప్పుడైనా మీరు ఏ పరిచర్యలో ఉన్నా, మీరు పరిచర్య చేసేవారికి ఆడు ఏం చెప్తాడంటే వాడు పక్క నుండి నువ్వు చేయలేవు అంటాడు. మనం అప్పుడు ఏం చేయాలంటే చేయలేను అనే దానికన్నా ప్రభువా సహాయం చేయాలి. ఎప్పుడైతే మీరు దేవుడిని అడుగుతారో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. అయితే మీరు గమనించిన యుద్ధం అవ్వదు. మీరు ఎప్పుడైతే దేవుడి యొక్క సహాయాన్ని తీసుకొని ఒక పరిచర్ని ముగిస్తారో వెంటనే ప్రజల నుండి మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి. ఏమనంటే మీరు బాగా పాడారు సహోదరి, మీరు బాగా పలానా పని చేశారు, మీరు బాగా పలానా చేశారంటే సేమ్ డెవిల్ ఈసారి ప్లేట్ తిప్పేస్తాడు. మొన్నటిదాకా ఏమంటాడు మొన్నటిదాకా, అరే నువ్వు చేయలేవు, అమ్మాయి నువ్వు చేయలేవు, అబ్బాయి నువ్వు చేయలేవు ఇవన్నీ చెప్పి తర్వాత అంటాడు నువ్వే. వాడికి తెలుసు నువ్వే అంటే నువ్వు గుండెల్లో వచ్చేది ఆయన ఎక్కడి నుండి పడగొట్టిందో సేమ్ ఫీలింగ్. సో మనకేం కావాలంటే రెండు వైపుల పోరాటం ఉండాలి. ఒకటి నిలబడే వరకు పోరాటం, నిలబడి దేవుడు ఘనత తెచ్చుకున్న తర్వాత మాకు కాదు ప్రభువా, సమస్త ఘనత మీకే ఆరోపిస్తున్నాం. ఈ రెండవది చాలా ప్రమాదకరమైనదండి. నా లైఫ్లో నేను అన్నిట్లో ట్రై చేశాను దేవుణ్ణి, కానీ అన్నిటిలో కన్నా ఆయన ఎల్లప్పుడూ స్థిరంగా నిలబడేది. మీకు వినడానికి బోర్ అనిపించినా ఇది మాటికి 100% నిజం. ఆయన్ని సామాన్యతలో తప్ప, మీ తల వంచుకోవడంలో తప్ప ఇంకెక్కడ ఆయన చూడలేరు. ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉంటాడు. ఆయన ఎప్పుడు అక్కడ ఉండడమే మనకి మంచిదండి.
మరి దయచేసి మీరు నా కోసం ప్రార్థించినప్పుడు ఒక్క నిమిషం ప్రార్థించండి. ఏమనంటే చివరి వరకు నమ్మకత్వాన్ని ఎక్కడ కోల్పోకుండా మరి అల్పునైనా నాకు దేవుడు దయ చూపించిన గాక, దేవుడు మనందరి పట్ల కనికరం చూపును గాక. మరి నేను చదివిన ఈ చిన్న భాగాన్ని మరి దేవుడు వివరించడానికి అల్పునైనా నాకు సహాయం దయచేయను గాక. మరి నేను అనుకున్న అసలు ఒక విధానం నేను అనుకున్నానండి, అది చాలా అద్భుతమైనది. అంటే చాలా కుటుంబాలు కట్టే కార్యం అది. మరి ఆ క్లైమాక్స్లో ఉంది. మరి దేవుడు ఎందుకని డ్రాప్ చేసినట్టు అయింది. చాలా నోట్స్ కూడా ఉంది నా దగ్గర. మరి ఇక్కడి వరకు అయితే చిన్న వర్తమానం ఉంది, ఎందుకంటే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసా అండి. అంటే సుదర్శన్ మేము అందరం చిన్నగా ఉన్నామని ఇక్కడ చిన్న చెప్పి పెద్దోళ్ళు ఉంటే పెద్ద చెప్తాము అంటే అట్లా ఉండదండి. అది దేవుడి నడిపింపు మీద ఆధారపడి ఉంటుంది. ఎంతమంది మెలుకున్నారండి? అయ్యే వరకు ఎంతమంది మెలుకుంటారు చెప్పాకండి. ప్రారంభంగా ఏది ఇంపార్టెంట్? ప్రారంభం ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు మన మెసేజ్ స్టార్ట్ అయ్యేదే దాంతోనే. అయితే మనం గమనించండి, మీరు చదివిన ఈ 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ వచనాలు, ఈ ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా, ఈ రోగం చేత ఉన్న ప్రవక్త యొద్దకి ఒక రాజు వచ్చి నిలబడుతున్నాడు అక్కడ. ఈ రాజు ఎవరు అంటే మనందరికీ తెలిసి ఇప్పుడు మనం మాట్లాడినట్టే, దేవుడు ఏ వ్యక్తికి అన్యాయం చేయడు, కానీ నీలో ఉన్న జీల్ని బట్టి, అంటే నీలో ఉన్న ఆశను బట్టి ఏదో ఒక పని కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ పనైనా ఇవ్వచ్చండి. దేవుడు ఏమి లిమిట్ పెట్టి నేను ఈ పని ఇట్లా ఏ పనైనా వాడుకుంటాడు. అయితే నీకు ఇంకోటి ఉండాలి, ఏ పని కన్నా నువ్వు సాటిస్ఫై అయ్యేట్టు ఉండాలి. సుదర్శన్ నాకు బలిపెట్ట మీద ఇస్తేనే సాటిస్ఫాక్షన్, కింద అయితే నేను ఉండనంటే అట్లేం ఉండదండి. ఎట్లా నీకు దేవుడు ఏ పని ఇచ్చినా నువ్వు దాంట్లో సాటిస్ఫై అవ్వాలి. ఏ పని ఇచ్చినా చిన్న పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు మొట్టమొదటి నేను ఇక్కడ కూర్చోబెట్టలేదండి. ఫస్ట్ దేవుడు నాకు ఇచ్చింది ఒక చిన్న అవకాశం, సండే స్కూల్. నేను ఎప్పుడైతే సండే స్కూల్ కూర్చొని పిల్లలకి చెప్తా అనుకునేవాడిని, వీళ్ళకి నేను చెప్పేది ఎప్పటికి అర్థమయ్యేది, వాళ్ళని ఇంక చూస్తుండేవాళ్ళు. ఒక వారం చెప్పి 2వ వారం ఏమైందంటే, నేను మోషే గురించి చెప్పి 2వ వారం, పోయిన వారం ఎవరి గురించి చెప్పంటే దానియేలు అనేవాళ్ళు. నేను చెప్పింది నీకు మోషే గురించి, మళ్ళీ దానియేలు చిన్న పని. కానీ నేను అప్పుడు ఒకటి నా హృదయంలో నిర్ణయం తీసుకున్నా, ఏమనంటే ఇది చిన్న పని అయి ఉండొచ్చు, కానీ నేను చేసేటప్పుడు దీన్ని నమ్మకంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా దీన్ని పెంచుతాడు. దీన్ని ఎప్పుడైతే ఇక్కడ సండే స్కూల్ నిదానంగా ఇద్దరు మిగిలారండి, ఒక్కొక్కరు వెళ్ళిపోతా. ఆఖరికి అనుకున్న భూమిక ఒకటి నేను ఒకటే కూర్చుంటానేమో అనుకున్నా. అందరూ వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఇక నేను భూమికకి ఇట్లా కూర్చొని చెప్పాలి. అయితే చెప్పేదేమన్నా పోనీ పిల్లలకి తెలియదా? వాళ్ళ వర్తమానాలు చాలా విషయాలు వింటున్నారు వాళ్ళకి. అయితే ఎప్పుడైతే చిన్న దానిలో నమ్మకంగా ఉన్నానో దేవుడు ఇంకొంచెం పోస్ట్ పెంచాడు పైకి. దానిలో కూడా నమ్మకంగా ఉన్నానో నిదానంగా దుర్గాపురం సండే స్కూల్లో పెట్టాడు. దానిలో కూడా నమ్మకంగా ఉన్నా కొంచెం సీనియర్ని చెప్పడం నమ్మకం, ఆయన స్థానాన్ని. దాంట్లో కూడా నమ్మకంగా ఉన్నానో ఒక చిన్న ఆరాధన స్థలంలో ఆయన బిడ్డలు చెప్పడానికి ఆయన అవకాశం ఉంది. అయితే నేను ఇది చిన్నదని నేను అనుకోవట్లేదండి. నాకు 1,00,000 మందిని ఇచ్చి స్టేజ్ మీద చెప్పి వాక్యం చెప్పమన్నా అదైనా నాకు ఒకటే, ఇక్కడ ఒక చిన్న మందిని ఇచ్చి వాక్యం చెప్పమని ఇది ఒకటే. కారణం ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఆత్మ కూర్చున్నది అనుకోవట్లేదు నేను. అంటే ఒక్కొక్క మనిషి ఇట్లా కాదు. ఇదేంటంటే ఒక్కొక్క ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా గొప్ప ప్రపంచాలు ఇక్కడ ఉన్నాయి. ఇది గొప్ప స్టేజ్ కాదు, ఇది గొప్ప ప్రపంచాల నిలయం. ఇక్కడ ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. అయితే అంతటికన్నా గొప్పమైన కార్యాలు ఉన్నాయి కనుక మరి దేవుడు నాకు ఏ ఆసక్తినిచ్చాడు, దేవుడు మీకు అదే ఆసక్తినిచ్చును. అయితే ఎప్పుడైతే యోహో ఆ యొక్క ఏలియా కాలంలో మీరు గమనించండి, దేవుడు ఏలియాని వాడుకున్నాడా? ఏలియా కాలంలోనే ఒక ప్రవక్త ఏం చేస్తాడంటే, ఒక రాజు దగ్గర ఉండే వ్యక్తి 50 మంది ప్రవక్తలు దాస్తాడు. గుర్తులేదా అండి? దాస్తాడు. అతన్ని దేవుడు వాడుకున్నాడా? ఎంతమంది వాడాడంటారు? దేవుడు ఎవరైనా వాడుకోగలిగిన దేవుడు. ఎప్పుడైతే అయితే చాలా భిన్నంగా ఉంటుంది ఆయన వాడుకోవడం. ఎప్పుడైతే దేవుడు యాహాబు యొక్క కుటుంబాన్ని గమనిస్తున్నాడు, ఆయన యాహాబు కుటుంబం నీచంగా దిగజారిపోతుంటే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే తన యొక్క ప్రణాళిక నెరవేరాలంటే మొట్టమొదటిగా వీళ్ళు ఎంత తిరుగుబాటు చేశారు యాహాబు కుటుంబకులందరినీ నేల మీద లేకుండా చేయాలని కోరుకున్నాడు. కారణం ఏంటంటే వెనుక నాబోతు రక్తం కూడా అక్కడ ఉన్నది, ఎంతోమంది ఇశ్రాయేల్ రక్తం అక్కడ ఉన్నది. ఎందుకంటే దేవుడు తన గొర్రెలకి చాలా విలువనిస్తాడండి. ఆయన ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడు, సేవకుడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడు, విశ్వాసులకి స్పెషల్ ట్రీట్మెంట్ అంటే స్పెషల్గా ఏమి ట్రీట్ చేయడు ఆయన. వాక్యం ముందు ఎవరైనా దేవుడు ఒకేలా చూస్తాడు ఆయన. ఎప్పుడైతే ఈ రాజుని దేవుడు అవకాశం ఇచ్చినా ఆహాబు నిలబెట్టుకోలేపాడు, దేవుడు వెంటనే యెహోను రంగం మీదకి పిలుస్తున్నాడు. ఏమనంటే ఇప్పటివరకు ఆహాబుకి అవకాశం ఇచ్చిన ఆహాబు నిలబెట్టుకోలేపాడు. యెహూ నువ్వు లేసి నీకు ఇచ్చిన పని ఏంటంటే శత్రువులందరినీ ఎవరిని సమూల నాశనం చేయి, నువ్వు ఒక్కడిని కూడా ఉంచకూడదు ఆహాబు కుటుంబీకుల్లో. ఎప్పుడైతే ఈ మాట యెహూ యొక్క అక్కడ అభిషేకించడానికి వస్తారో ఒక వ్యక్తి వచ్చి ఎప్పుడైతే యెహూని అభిషేకిస్తాడో ఆ తలంపు ఎప్పుడైతే యెహూ మీదకు వచ్చినదో వెంటనే దేవుడు ఏ పరిచర్యగా నేను ఎన్నుకుంటాడో ఆ పరిచర్యకు కావాల్సిన అభిషేకాన్ని నీకు ఇస్తాడు.
ఎప్పుడైతే యెహోవా అక్కడ నిలబడి ఉన్నాడో వెంటనే అభిషేకం అతను ఎప్పుడైతే తాగుతూ ఉన్నదో అతను గుండెల్లో ఒక రకమైన రోషం బయలుదేరుతుంది. ఏమనంటే యెహోవా ఈలాగు సెలవిచ్చును అని ఏలియా ఏ మాట చెప్పాడో ఆ మాటను నేను 100% నెరవేర్చాలి. ఎంతమంది కోరుతున్నారు? ప్రభువా, నువ్వు నన్ను ఏ పరిచర్య కొరకు పిలిచావో దాన్ని 100% నేను నెరవేర్చాలి. నేను ప్రారంభించి ఆపకూడదు, 50% చేయకూడదు, దాన్ని ముగింపు వరకు కొనసాగించాలి. నేను ఎప్పుడైతే యెహోవా మంచి అభిషేకంతో ముందుకు వెళ్తూ ఉన్నాడో ఏ ఒక్కరిని కనికరించలేదండి. ఒక్కడిని కనికరించకుండా అందరినీ సమ్మారం వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ చుట్టుపక్కల అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళని, ఆరాధకులు అందరినీ చంపేశాడు. చంపేగానే దేవుడు వెంటనే, ఓ యెహూ, నిన్ను ఏ పరిచర్య కొరకు నేను పిలిచానో నువ్వు 100% బాగా చేసావు యెహూ. ఎంతమంది కోరుతున్నారు? దేవుడు నీకు పరిచర్య ఇచ్చిన ప్రారంభంలో చాలా ఉద్యమం ఉంటుంది నీకు. ఏంటండి అసలు నేను చెప్పినా కూడా ఉద్యోగం రావట్లేదు ఈ విషయం. దేవుడు మీకు ఏ పని ఇచ్చినా ముందు ఉద్యోగంగా ఉంటుంది. అంటే అర్థమయ్యే రీతిలో చెప్పడం, దేవుడు నా దయ చెప్పును గాక. ఉదయకాలపు ఆరాధన అనగానే ప్రారంభంలో ఒక ఉద్యమం చూసారా? ఇప్పుడు అర్థమైనట్టుందండి. ఉదయకాలపు ఆరాధన అనగానే మనం అసలు చర్చిలోకి రాకముందే జనాలందరూ ఉండేవాళ్ళు చూసారా? అలాగ ప్రతి పరిచర్యలో ఉంటే ప్రారంభం చాలా ఉద్యమంగా ఉంటుంది. మీరు గమనించండి, ఉదయకాలపు ఆరాధన అనుకున్నారా? ఇక్కడ ఏ వారం ఆరాధన ఉండదు? సోమవారం ఉండదు కదండి. ఒకవేళ సోమవారము కొత్తగా ప్రార్థన స్టార్ట్ చేశారనుకోండి, ఎప్పుడు ఉండే ప్రార్థనే, ప్రతి సోమవారం సాయంత్రం 7 నుండి ప్రార్థన స్టార్ట్ అయిద్దంటే అందరూ వస్తారు. 5 వారాలు ప్రారంభం భలే ఉద్యోగం ఉంటాం. 6వ వారం ఎవరు కనబడం. ఇప్పుడే వస్తున్నా, ఇదిగో వస్తున్నా, అరే కుదరలేదు, ఇక తర్వాత మళ్ళీ కనబడం. ఉదయకాల ఆరాధన నాకు చూసి అదే అనిపించింది. ఏమనంటే చాలామంది యెహూలు ఉంటారు. యెహూలు కాదు మనకు కావాల్సింది. నీకు ఆటంకం ఏది కలిగినా నువ్వేం చేయాలంటే తిరిగి మళ్ళీ జాయిన్ అవ్వాలా, తిరిగి నువ్వు ప్రార్థన వరుసలో కలవాలి మళ్ళా. కారణం ఏంటంటే గమనించండి, గడిచిన దినాల్లో ఒక రోజున ఉదయకాల ప్రార్థనగా నాకు ఎప్పుడైతే కొన్నేళ్ళ ఫోన్ చేశాడు, లెగంగానే దేనితో ఎప్పుడు మాట్లాడతాడు. నాకు ఎప్పుడు అనిపించిన ఫస్ట్ టైం ఏమనిపించిందండి నా లోపల నుండి, నేను ఎలాగో అంటే ఇంకోటి చెప్పాలి, నేను 9 గంటలు నిద్రపోయే వ్యక్తిని కానండి. 9 గంటలు నేను ఎప్పుడు పనుకున్నా కూడా నాకు గుర్తులేదు. చివరిసారి నువ్వు 6 గంటలు అన్నా కూడా నేను చెప్పలేను. నేను పనుకుండేది 4 గంటలు, 3 గంటలు, 2 గంటలు, ఒక్కోసారి రాత్రి నిద్రే ఉండదు. నాది ఆ నిద్ర విధానం అది. కానీ ఎప్పుడైతే బలహీనంగా ఉండి లేచానో నా లోపల ఒకటి నాతో మాట్లాడుతున్నది. ఏమనంటే, నీతో మాట్లాడతాడు ఒకడు, నువ్వు అక్కడ దాకా వెళ్ళి ప్రార్థన చేయాలా? ప్రార్థనే కదా, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే పోయేదేముంది? ఫోన్ అయితే చెప్పుకొనాలని. కానీ వెంటనే నేను నిజమే కదా ఇక్కడి వరకు, కానీ వెంటనే ఎప్పుడైతే నీలో ఒక నల్ల కుక్క నీతో మాట్లాడద్దో మళ్ళీ పక్కన ఇంకో తెల్ల కుక్క ఉంటుంది. ఆ తెల్ల కుక్క ఏమంటుందంటే, నువ్వు దేవుడికి ఏం మాట ఇచ్చావు, ఎక్కడ కూర్చొని చేస్తానావా, లేదా అక్కడికి వెళ్ళి చేస్తానన్నావు, సో అది కంప్లీట్ చేయి నువ్వు అని. సోదరుడు, నీకు సోదరి మీరు ఎవరైనా సరే, మీకు ఏ బలహీనత అడ్డం వచ్చినా మీరు ఏ కార్యాన్ని ప్రారంభించారో దాన్ని ఆపమాకండి. ఎంత బలహీనత అయినా, ఎన్ని ఆప్సెట్లు ఉన్నా మళ్ళీ తిరిగి ప్రెజెంట్ పడాలి దాంట్లో. ఎందుకంటే ప్రారంభికులు కాదు మనకు కావాల్సింది, ముగించేవారు మనకు కావాలి. అక్కడ యేసు ప్రభు ప్రారంభించి దాన్ని వదిలిపెట్టాల, దాన్ని ముగించి ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఆయన సిలువలో ఏమన్నారంటే సమాప్తమాయను. ప్రారంభమాయను కాదు, సమాప్తమాయను. ఏ పరిచర్య కొరకు నేను ఆకాశంలో వదిలి కిందకు వచ్చాను, పరలోకం నుండి నా కిరీటాన్ని పక్కన పెట్టాను, నా వస్త్రాలు పక్కన పెట్టాను, నా మహిమను పక్కన పెట్టాను. నేను క్రిందకు దిగి వచ్చిన తర్వాత ఏ పని కొరకు మొట్టమొదటి బెత్లెహేములో చిన్న కేక వేశానో, కల్వరిలో ఆ పనిని ముగించా. సోదరుడు, నీ ఆయుష్కాలం ముగించేటప్పుడు నువ్వు కూడా ఇట్ ఈస్ ఫినిష్ అని చెప్పే ధైర్యం మనకు కావాలి. ఎందుకంటే నీ ఆయుష్కాలంలో నువ్వు పనులు సగం వదిలిపెడితే అప్పుడు నువ్వు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పలేవు. ప్రభువా మిగిలిపోయింది ప్రభువా, ఇంకొంచెం దినాలు ఇస్తావని అడుగుతావు. దేవుడు ఇచ్చిన పనులు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉందా? మీ ప్రతి ఒక్కరికి ఒక అసైన్మెంట్ ఉంటుందంట. అంటే చిన్నపిల్లలకి అసైన్మెంట్ ఇస్తారు వారానికి. నీకు ఇచ్చిన పని కూడా దేవుడు ఒక పరీక్ష పత్రం పెడతాడంటే ఎంతవరకు కంప్లీట్ చేసావని. కొన్నేమో 100కి 90 వచ్చేవి ఉంటాయి, కొన్నేమో 100కి 80 వచ్చేవి ఉంటాయి, కొన్నేమో 50 వస్తాయి, కొన్నేమో 40 వస్తాయి, కొన్నేమో. సోదరుడు అట్లా కాదు, నువ్వు కంప్లీట్ చేయాలి దాన్ని. ఎప్పుడైతే యెహోవా చాలా ఆవేశంతో ముందుకెళ్ళి దాన్ని ప్రారంభించాడు, బాగా చేశాడు. ఎప్పుడైతే ముందుకు వెళ్ళిన తర్వాత నిదానంగా, చాలా విచిత్రం, అసలు ఏ పాపం చేశారని అవతలని చంపాడో ఈ సంఘశాఖలో కొనసాగేదంతా ఇదే అండి. ఏ పొరపాటు కోసం ఒక సంఘాన్ని విడిచి బయటకు వస్తారో నిదానంగా తిరిగి మళ్ళీ దానిలోనే చేతులు కలుపుతారు. ఇప్పుడు యెహోవా ఏం చేస్తాడంటే, ఎక్కడి నుండి బయటకు వచ్చాడో ఇక మీరెవ్వరూ ఆరాధించకూడదు అన్నాడు. నిదానంగా విగ్రహారాధన ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, ఓ యెహూ, నువ్వు భలే చేసావు పని ప్రారంభంలో, కానీ చివరిలో నువ్వు పూర్తిగా కంప్లీట్ చేయలేదు కదా. నీ కుటుంబాన్ని నేను దీవించగలను, నీ సంతానాన్ని నేను స్థిరపరచగలను, కానీ నువ్వు సగమే ఆపావు కదా. నీకు వచ్చే దీవెనలు కూడా
4 తరాలు. నీ కొడుకు రాజు అవుతాడు, నీ మనవడు రాజు అవుతాడు, వాళ్ళ కొడుకు రాజు అవుతాడు, వాళ్ళ కొడుకు కూడా రాజు అవుతాడు. తర్వాత ఇంకెవరు నీ దాంట్లో రాజులు ఉండరు. అలా ఇవ్వబడిన వారిలో 4 పేర్లు చెప్తున్నానండి. మొట్టమొదటి రాజు యెహోయాజు, రెండవ రాజు యెహోయాషు, మూడవది రెండవ యెరోబాము, నాలుగవది జకర్యా. మళ్ళా చెప్తున్నానండి. మొట్టమొదటి కుమారుడు యెహోయాజు, సింహాసనం మీద యోహు తర్వాత కూర్చున్నది. నెక్స్ట్ యెహోయాషు, మూడవది యెరోబాము, రెండవ యెరోబాము, నాలుగవది జకర్యా. ఎప్పుడైతే ఈ యెహూ దగ్గర ఆ యొక్క వినాశనం ప్రారంభమైందో, ఇది తన తరానికి వచ్చేసరికి ఆల్రెడీ దేశం అంతా కొల్లగట్టుకుపోయినట్టు అయిపోయింది, అంటే ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ యెహోయాజు సింహాసనం ఎక్కాడో యెహూ తర్వాత, దేశం పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఈ యెహోయాజు తర్వాత యెహోయాషు సింహాసనం ఎక్కాడో, అప్పటికి దాదాపు ఇతను 16 సంవత్సరాలు పరిపాలించాడు ఈ రాజు. అయితే ఇతను తిరిగి ఆ పాపంలో పడ్డం వల్ల ఏం జరిగినదంటే, శత్రువు వీళ్ళందరినీ దుల్లగొట్టి, ఎలాగండి దుల్లగొట్టి ధూళి వలె నాశనం చేశాడండి. చేసి రౌతులు అంటే గుర్రాన్ని నడిపే వాళ్ళలో 50 మంది, రథముల్లో 10, కాల్బలమేమో 10,000 మంది, వీళ్ళని మాత్రమే ఉంచి శత్రువు మిగతా అందరినీ ఇది కొనుక్కొని పోయాడంట. ఎప్పుడైతే వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడో ఒక ట్రాజెడీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక విషాదకరమైన కథ, విషాదకరమైన గాథ. ఎందుకంటే తన సింహాసనం ఎక్కాడు కానీ ఏది కలిసి కనబడట్లా. శత్రువు అధికారం వీళ్ళ మీద కనబడుతుంది. ఇతను రాజుగా ఉన్నాడు, పరిపాలించే అధికారం లేదు. శత్రువు మాట ఇతను వినాలి. ఇతను ఏమనుకున్నాడంటే, ఈ టైంలో ఇప్పుడు నాకు ఎక్కడ ఆదరణ, నేను ఎక్కడికి పోవాలి? కారణం ఏంటంటే, దేవుడు దయ చూపించిన గాక, నువ్వు ఎప్పుడైనా నష్టపోయే సమయంలో మొట్టమొదటిగా నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థం కావాలి. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు అనేది నీకు వచ్చే సమస్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీకు ఒంట్లో బాగోపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ని నా తలనొప్పి వస్తుంది అన్నారు, మీరేమంటారు? వెంటనే అక్కడికి వెళ్ళి దానికోసం వెళ్ళరు. మీరు ఏదైనా గొడవలో ఉంటే అప్పుడే హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ గారు మాకు పరిష్కారం చేయండి అని అడగరు. మీ సమస్యను బట్టి, అదేంటండి నేను చెప్పింది రైటేనా అంటే మీరు అట్లాగే వెళ్తున్నారు, రివర్స్లో ఏమైనా చేస్తున్నారండి? సరే కదా విధానం. ఇప్పుడు మీ సమస్యను బట్టి మీరు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ రాజు సమస్యలోనికి వెళ్ళాడో, నష్టపోయిన సమయంలో అతని ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఏ పరాక్రమ రాజు దగ్గరికి వెళ్ళట్లా, అంటే ఆల్రెడీ ఓడిపోయాడు వీటన్నిటిలో. ఇప్పుడు సరిగ్గా ఎవరి దగ్గరికి వచ్చాడు? రైట్ పర్సన్, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఎవరంటే ఎలీషా. ఎవరయ్యా అంటే, ఎవరి మీద అభిషేకం నిలబడినదో ఆ ఎలీషా ఎద్దుకు వచ్చాడంట. ఎవరయ్యా అంటే, ఏలియాకు ఆత్మ కలిగిన వ్యక్తి అతను, దైవజనుడు అతను, దేవుని యొక్క దాసుడు అతను. ఇప్పుడు నీకు కూడా ఏమవ్వాలంటే, నువ్వు ఓడిపోయే సమయంలో నువ్వెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్దామంటారు? అయితే నీకు ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి, సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తావేమో. కానీ ఒక క్రైస్తవుడు ఎన్నడైనా పోవలసిన స్థానం ఏదైనా ఉన్నదంటే అది కేవలం దేవుని సన్నిధికి మాత్రమేనండి. నీకు దేవుని సన్నిధి తప్ప నీకు విడుదలిచ్చే అవకాశం ఏ స్థలంలో లేదు అది అక్కడ. కారణం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నువ్వెవరు అంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు బయట ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిష్కారం నీకు దొరకదు. కారణం ఏంటంటే, వారి పుట్టుకకి నీ పుట్టుక ఒక వ్యత్యాసం అనేది ఉన్నది. వారికి ఒక పుట్టుకే ఉన్నది, కానీ నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి కనుక, నువ్వు రారాజు యొక్క కుమారునివి కనుక. ఎంతమంది ఉన్నారు రారాజు యొక్క కుమారులు? నువ్వు యాజకుని, ప్రధాన యాజకుడి యొక్క అదే సంతానం నుండి వచ్చిన వాడివేనా? నువ్వు ఎప్పుడైతే వచ్చావో, నువ్వు హాస్పిటల్ మీద డిపెండ్ అవ్వవు, పోలీస్ స్టేషన్ మీద డిపెండ్ అవ్వవు, వేటి మీద డిపెండ్ అవ్వవు. నువ్వు మొట్టమొదటిగా డిపెండ్ అయ్యేది ప్రభు యొక్క సన్నిధి మాత్రమే. ఇక్కడ తప్ప నాకు ఏ సమస్యకే పరిష్కారం రాదనేది నీ హృదయంలో ఒకటి నిశ్చలంగా ఉంటుందండి. కారణం ఏంటంటే, నేను ఒకసారి ఒక పాట రాశాను. ఒకసారి మరి దేవుడు నాకు ఇచ్చిన చిన్న తలాంత, నేను చాలా పాటలు రాసినవి కూడా అట్లా ఉన్నాయి. అయితే ఒకసారి నాకు దేవుడు చిన్న తలాంత నాకు ఇచ్చిన చిన్న అభిషేకంలో నేనేమనుకున్నానంటే, మీరు ఎన్ని హాస్పిటల్ అయినా తిరగండి, కానీ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద చర్చ్. మీరు ఎన్ని హాస్పిటల్, బెస్ట్ హాస్పిటల్ అని ఉంటే దానికి కూడా వెళ్ళరండి, పేరే అది పెట్టినా. కానీ మీకు అసలైన స్వస్థత ఇచ్చే హాస్పిటల్ ఇది ఒక్కటే మాత్రమే. కారణం ఎందుకంటే, ఇక్కడ ఎవరు ఉంటారంటే అనుభవం కలిగిన వైద్యుడు ఉంటాడంట. ఇక్కడ ఎవరంటే గొప్ప చరిత్ర కలిగిన నిపుణుడు ఇక్కడ ఉంటాడంట. వ్యాధి ఎంతైనా, రోగం ఎంతైనా, బాధ ఎంతైనా, తీవ్రత ఎంతైనా క్షణము చాలును. దేవుడు నాకు ఇచ్చిన మంచి, ఎప్పుడు బండి మీద వెళ్తా పాడినా అండి, పర్లేదా? నేను సంగీతకారు అంటే పాడే తలాంత నాకు లేదు, రాసే తలాంత ఒకటే నాకు ఉందండి. గొప్ప చరిత్ర కలిగిన వైద్యుడు, అనుభవము కలిగిన నిపుణుడు. అవునా?
వ్యాధి ఏదైనా భారమెంతైనా క్షణము చాలును. అవునా? ఎంత వ్యాధి అయినా సరే, ఎంత తీవ్రత అయినా సరే, 24 గంటల కడుపు నొప్పి అయినా సరే, నీ భారం ఎంత నేను త్రొక్కుతున్నా సరే, క్షణము మాత్రము చాలు. నీకు డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తాడు, కానీ ప్రభు దగ్గర ఒక్క క్షణం నువ్వు కేటాయించు. పరిపూర్ణమైన నమ్మకంతో, ప్రభువా నీలాంటి వైద్యుడు ఎవరు లేరు, దయచేసి నీకు సరైన వ్యక్తిని కలవడం నీకు తెలియాలి. నువ్వు ఎప్పుడైతే సరైన వ్యక్తిని కలుస్తావో నువ్వు ఇంకెక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఇదే నీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్. ఎంతమంది ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారు? ఇది ఎక్కడ అంటే ఇక్కడే కాదు, నువ్వు ఏ ఇంటిలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, హీ విల్ బి విత్ యూ. ఒకవేళ నీ కుటుంబంలో సమస్య అయినా, నీ పిరుగు పొరుగు వారితో సమస్య అయినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టబాకు. నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టే ఏకైక స్థలం పెట్టచ్చా? ఇక్కడ కేసు ఫైల్ చేయొచ్చా? ఇక్కడ నేను చేసా చాలా కేసులు. నా ఫైలు ఏ ఫైల్ దేవుడు వదిలిపెట్టలేదండి, ఏ ఫైల్ కింద పెట్టలేదు ఆయన. ప్రతి ఫైల్కి ఆన్సర్ ఇచ్చాడు ఆయన. సుదర్శ్ ఒకరోజు హెస్కియా పెట్టాడు ఫైల్. ఏమనంటే, ఓ ప్రభువా అక్కడ రబ్షాకే మాట్లాడే మాటలు నా హృదయం మండిపోతుంది ప్రభువా. మీ మలం తాగుతారు, మీ మూత్రం తాగుతారు, మీ మలం తింటారని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమయ్యా? ఓ యేషయా పిలుస్తున్నాడు ప్రవక్తని. ఇది భయంకరమైన దినం, ఇది శ్రమయు శిక్షణయు దూషణ గల దినం. ఇది పిల్లలు పుట్టవచ్చిరి కానీ శక్తి చానట్లా కనడానికి. ఎక్కడికి వెళ్ళాం? ఓ యేషయా హెచ్చుగా ప్రార్థన చేయి, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయి. యేషయా సహోదరుడా వదిలిపెట్టాడా? కేసు ఫైల్ చేయడం నీ చేతనైతే ఆన్సర్ ఇవ్వడం ఆయనకి బాగా చేతనైంది. కానీ మన సమస్య ఏంటంటే కేసు తీసుకున్నాం, అదే మన సమస్య. ఈ కేసు తీసుకెళ్ళి ఇంకోళ్ళ చేతుల్లో పెడతాం. కారణం ఏంటంటే, దేవుడు దయ చూపించిన కాక, నువ్వు ఎట్లాంటి శత్రువు గురించి ఎక్కడ మొరపెట్టినా వాడు ఎంతటి గొప్పవాడైనా దెయ్యం, దేవుడు ఆయన భయపెట్టగలడు, తరిమి కొట్టగలడు. ఏ వ్యక్తి హృదయాన్ని మార్చి నీకు స్నేహితుడుగా కూడా దేవుడు చేయగలడు. ఏదైనా చేయగలిగిన దేవుడు అండి. కారణం ఏంటంటే, ఈ రోజున మన కుటుంబాల్లో మన అన్నిట్లో సమస్య, మనం అన్ని చోట్లకి వెళ్తున్నాం కానీ అసలు అడగాల్సిన వ్యక్తిని బయట పెడుతున్నాం. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, అసలు ఏ వ్యక్తి నువ్వు బయట పెట్టావో ముందు ఆయన లోనికి తీసుకురా. క్రీస్తును తిరిగి లోనికి తీసుకురండి. ఆయన ఇళ్ళ ద్వారాల దగ్గర మీరు ఎందుకు గొడవాడేది? నేను ఉన్నాను కదా సమాధానకర్తని. నా వాక్యానికి లోబడి నేను తిరిగి లోనికి ఆహ్వానించు. ఎంతమంది తిరిగి లోనికి తెద్దాం అనుకుంటున్నారు? నీకు స్వస్థత కావాలంటే డాక్టర్ని తిరిగి లోనికి రాని. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా ఏదైనా సరే, ప్రభువా అనవసరమైన వాళ్ళందరి దగ్గర చెప్పా, ఏమీ లేదు. మేమైపోయిందంటే ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. వీళ్ళందరిని పక్కన పెట్టి, వీళ్ళు కాదు ప్రభా నువ్వు ఒక్కడు చాలయ్యా. నువ్వు ఎప్పుడైతే ఆయన తీసుకొని కూర్చోబెడతావో ఇంక నువ్వు ఎవరు లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయనే ఫైనల్ సొల్యూషన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే యెహోయాషు ఎలీషా యొద్దకు వర్తమానాన్ని తీసుకొచ్చాడు, అంటే ఆ బాధను తీసుకొస్తున్నాడు. ఏమంటే, శత్రువు నేను నలగొడుతున్నాడు, నన్ను ఏం చేయను ఎలీషా. ఇక్కడ ఇంకో కార్యం ఉన్నది. ఏమనంటే, ఎలీషా కాలంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారండి. ఎలీషా ఒక్కడే కాదు, ఎలీషా కాలంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయితే చాలా ప్రవక్తల పాఠశాలలు కూడా ఉన్నాయంటే, బైబిల్ కాలేజీలు కూడా ఉన్నాయంట. తెలుసుగా మీకు బైబిల్ కాలేజీలు? తెలీదా అండి? ఇప్పుడు మనం చూసే ప్రతి పాస్టర్ గారు వచ్చేది మ్యాక్సిమం బైబిల్ కాలేజీలో నుండే. ఇక్కడ పాస్టర్ గారికి బైబిల్ కాలేజీలు ఏమి ఉండవండి, ఈ దేవుడు కాలేజీ ఉంటుంది. అది నాకు వద్దు బాబాయ్ అంటే, నువ్వు నా స్టూడెంట్, ప్రభు నాకు వద్దు, నువ్వు చెప్పు అక్కడ అంటాడు. ఈ బైబిల్ కాలేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఏ సోళ్ళకి ఎట్లట్లేదు కానీ యెహోయాషు వెళ్ళినప్పుడు సరిగ్గా ఎలీషా యొద్దకు మాత్రమే వెళ్తున్నాడు. కారణం ఏమిటయ్యా? అది ఆ కాలానికి ఇవ్వబడిన ప్రవక్త. నువ్వు ఎక్కడికి తేవాలంటే నీ సమస్య అక్కడే ఇక్కడే కాదు, ఈ గడియకి ఇవ్వబడిన వర్తమానం దగ్గరికి నీ ప్రాబ్లం తేవాలి. ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానం దగ్గరికి నీ సమస్య తీసుకురావాలి. అక్కడే ఇక్కడ కాదండి, ఇక్కడికే నువ్వు తీసుకురావాలి. యూట్యూబ్లో కనబడ్డ పాస్టర్ గారి దగ్గరకు వద్దు. మనకి ఏ పాస్టర్ గారు కనబడ్డా సరే మళ్ళీ అసలు మనకేమనిపిస్తుంది? విచిత్రం చెప్పనండి, ఏ పాస్టర్ గారు చూసినా అనిపిస్తే ఈయన ప్రసంగాలు ఎక్కువ వినేద్దాం అనిపిస్తుంది. ఏ పాస్టర్ గారు చూసినా ఈయన మన మధ్యలో ఉంటే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. మీకు క్వశ్చన్ చెప్పనా, 2 వారాలు 3 వారాలు ఉంటారు, తర్వాత మీరు ఉంటారు. కారణం ఏంటంటే, గొర్రెల కాపరికి గొర్రెలకి మధ్యలో దేవుడు ఒక కనెక్షన్ అనేది పెడతాడు. నువ్వు ఎన్నిసార్లు నీ సేవకుడు వర్తమానం విను, నీకు బోర్ కొట్టదు. అదే 10 సార్లు బయట సువార్తకుని తీసుకొచ్చి ఇక్కడ ప్రసంగం చేయించండి, ఇంకో లేరా పాస్టర్ గారిని అడుగుతారు మీరు. కారణం ఏంటంటే, గొర్రె కూర్చొని నాలెడ్జ్ గొర్రెల కాపరికి మాత్రమే ఉంటుంది. ఇది ఎటువంటి గొర్రె అని, కొంచెం బలహీనమైన గొర్రె అయితే ఎట్లా పోషించాలి, బలమైన గొర్రె అయితే ఎట్లా నడపాలి అనేది. అది ఎప్పుడైతే సరైన కాలానికి తీసుకొస్తే, కారణం ఏంటంటే, నువ్వు ఒకే ప్రశ్నని ఈ వర్తమానం దగ్గర తీసుకురా, ఒకే సేమ్ క్వశ్చన్ నువ్వు ఒక డినామినేషన్ దగ్గర తీసుకురా. సేమ్ క్వశ్చన్ ఏంటండి, నీ హృదయంలో ఏదైనా ఒక ప్రశ్నని
ఒకటేమో ఎంటే మెసేజ్ టేబుల్ మీద పెట్టు, మెసేజ్ ముందు, ఇంకోటేమో డినామినేషన్ ముందు పెట్టు. నీకు రెండింటి దగ్గర ఆన్సర్లు వస్తాయి, కానీ రెండు ఆన్సర్లు ఒకటిగా ఉండవు, చాలా వ్యత్యాసం ఉంటుంది. సుదర్శన్ ఎందుకని అంటే మీరు గమనించండి, కొన్నిసార్లు ఏమైందంటే మనం ఇక్కడున్న స్థితి, మనం ఇక్కడున్న విధానం ఇదే కానీ ఒక సంఘశాఖ సేవకుడు ఇక్కడ నిలబడితే మనమందరం ఎట్లా చూస్తాడు తెలుసా? ఒకవేళ కానీ కళ్ళు తెరుచుకున్న సేవకులు అయితే, అంటే అర్థం చేసుకునే వాళ్ళైతే, ఆహా సంఘం ఎంత పరిపూర్ణంగా ఉందనుకుంటాడు. చూడు అసలు అందరూ ఎంత హంబుల్గా ఉన్నారు, ఎట్లాంటి వస్త్రధారంతో ఉన్నారు, ఎట్లా ఉన్నారు. కానీ అదే నువ్వు మెసేజ్ బుక్ ముందు దీన్ని తీసుకొస్తే ఇలా చూసి మీరు ఎంత హంబుల్గా ఉన్నారో ఎట్లా ఉన్నారని చెప్పదు. వర్తమానం ఏం చేస్తుందంటే నీ హృదయ లోతుల్లోనికి తీసుకెళ్ళి లోపల హృదయంలో ఉన్న దాన్ని కడిగి బయటికి తీసుకొస్తుంది. సేమ్ క్వశ్చన్ బట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, ఏమనంటే ధర్మంతుడు వచ్చాడా యేసుప్రభు దగ్గరికి? వచ్చాడా? వచ్చేయమని అడిగాడు అక్కడ నిత్య జీవం పొందడానికి. మీరు గమనించండి, అదే కాలంలో బాప్తిసం ఇచ్చే యోహాను కొంత దినాల ముందు ఉన్నాడు. అయితే బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర కూడా వెళ్ళి మేమేమి చేయాలి క్వశ్చన్ అడుగుతున్నారు అక్కడ. అయితే ముందున్న కాలం అని గుర్తుపెట్టుకోండి, ప్రభు యేసుక్రీస్తు రావడానికి మునుపుగా అక్కడ వచ్చినప్పుడు ప్రజలు, అయ్యా యోహాను మిమ్మల్ని ఏం చేయమంటావు? యోహాను చాలా సింపుల్గా చెప్తున్నాడు, మీలో 2 అంగీలు కలిగిన వాడు ఒకటి ఇవ్వండి చాలు, మీరు చేయండి ఆ కార్యాన్ని. మరొకరు వచ్చి అడుగుతున్నారు సుంకరులు, ఓ బోధకుడా మేమేమి చేయాలి? ఏమీ లేదు, మీకు ఏదైతే నిర్ణయించబడిందో దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు, అంతతో మీరు లిమిట్గా ఉండండి. సైనికులు వచ్చి అడుగుతున్నారు, ఓ బోధకుడా మేమేమి చేయాలి? సైనికుల్లో చెప్తున్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని భయపెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయద్దు, మీకు వచ్చిన జీతాలతో లంచాలు ఏమీ తీసుకోకుండా తృప్తిగా ఉండండి, చాలా అక్కడతాను. అయితే మీరు గమనించండి, ఇదే ధనవంతుడు గారిని ఇక్కడికి తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చే యోహాను ముందు నుంచోబెట్టి, అయా బాప్తిసం ఇచ్చే యోహాను నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే, ఒకవేళ యోహాను ఈ 3 కార్యాలు చెప్తే వెంటనే ఏమనుకుంటాడు తెలుసా అండి? డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. 2 అగ్గీలు ఇచ్చాడేవలేదా? ఇచ్చాడేవలేదా అండి? ఎవరిని బాధ పెట్టాడా? మంచి సండే స్కూల్ స్టూడెంటు, మంచి బిలీవరు, మంచి చాలా మంచి 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 అసలు బాప్తిసం ఇచ్చే యోహాను మీటింగ్లో కానీ ధనవంతుడు కూర్చుంటే అనుకుంటాడు మన నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్గా హెవెన్ అనుకున్నాడు. కానీ ఇది ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను కార్యం అయిపోయినది. తర్వాత ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వెళ్తూ ఉంటే సేమ్ క్వశ్చన్ మేమేమి చేయాలని మళ్ళీ అడుగుతున్నాడు. మీ క్వశ్చన్ ఒకటే, కానీ మీరు ఎవరిని అడుగుతున్నారో దాన్ని బట్టి ఆన్సర్ డిపెండ్ అయ్యాడు. ఎప్పుడైతే ధనవంతుని ఆపేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఓ బోధకుడా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? 2 అంగీలు ఉంటే 1 అంగీ అని చెప్పట్లా, నేను ఫైనల్ ఆన్సర్ చెప్తాను. నువ్వెవరిని బాధ పెట్టద్దని చెప్పట్లా, నీకు కలిగినదంతా, నీకు ఉన్న బ్యాంకులో అమౌంటు, నీ పాకెట్లో ఉన్నది, నీ ఏటీఎం కార్డులో ఉన్నది, క్రెడిట్ కార్డు, నీకున్నదంతా విడిచిపెట్టి అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. కారణం ఏంటయ్యా అంటే వాక్యం లోతుగా వెళ్ళే కొలది, వాక్యం ప్రత్యక్షపరచబడే కొలది నిన్ను అది ఇంకా ఇంకా ఒలవడం ప్రారంభిస్తుందండి. ఇప్పుడు అక్కడ ఏంటంటే చాలా సామాన్యంగా చెప్పడు, కానీ మెసేజ్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో, వాక్యం ఎప్పుడైతే పరిపూర్ణతలోనికి వస్తున్నదో, నిన్ను అరకొర వాగ్దానాలతో పంపేది, అది అరకొర శుద్ధితో పంపేది, కానీ నీ హృదయాన్ని పరిపూర్ణంగా కడుగుతుంది. పైనుండి కింద వరకు నీ హృదయాన్ని, నీ ఆత్మని, నీలో ఉన్న ప్రతి వ్యర్థాన్ని బయటికి తీస్తుంది. అది ఎంతమంది కోరుతున్నారండి? నువ్వు ఈ కాలం వర్తమానంకి వచ్చినప్పుడు నువ్వు ఒకదానికి సిద్ధపడి రావాలి. ఏంటంటే అన్నీ వదులుకోవడానికి సిద్ధపడి రావాలి. ఇక్కడికి నీకున్న వీటిని పీకేస్తుంది. చెప్పొచ్చునా అండి? ఏంటిని చెవులకు పెట్టుకుని, కాళ్ళకు పెట్టుకుని ఎన్ని పీకేస్తుంది. తలకు పూలు ఉంటే పూలు పీకేస్తుంది. మళ్ళీ ఇలా అడిగే క్వశ్చన్ భలే ఉంటుంది, దేవుడు పూలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? డినామినేషన్లో చాలామంది అంగీకరిస్తారు కదా. దేనికి ఇచ్చాడు తెలుసా దేవుడు పూలు? మాకు తెలియదయ్యా, తలలో పెట్టుకోవడానికి. మీకు వినలేదా ఎప్పుడు ఆన్సరు? నేను విన్నానండి. గడిచిన దినాల్లో కూడా మా ఫ్రెండ్ అలాగే అడిగాడు, అరే నువ్వు సినిమాలు చూడవా అని. నేను సినిమాలు చూడండి అన్న. అరే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారా, ఎవరి కోసం? నాకు అసలు ఇంత బాగా ఆన్సర్ చెప్పిన ఎక్కడ చూడలేదురా. చూసి నువ్వు ఎందుకు చూడట్లేదని అడిగేవాడిని చూశాను, కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఎవరి కోసం? నా కోసం పెట్టారా? వెంటనే దేవుడు మరి నాకు జవాబును కూడా ఇస్తాడు కదండి. మరి దేవుడు, అరే మరి మా ఇంటి దగ్గర కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టారు, అక్కడికి వెళ్ళి చేయించుకుంటావా? కాదు కదా. నీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి నువ్వు వెళ్తావు. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నదాన్ని అక్కడికి పోవు, పెట్టుకున్నది దేవుడు దేనికి నియమించాడో దానికి నిలబడుతుంది అది. అయితే వర్తమానం ఎప్పుడైతే నువ్వు వర్తమానం దగ్గర క్లోజ్గా వస్తావో అది నీకు ఉన్నదంతా వలవడం ప్రారంభిస్తుంది. దేనికని? అక్కడ సంపాదించడం కొరకు అదృశ్యమైన వాగ్దానాలన్నీ ఎంతమంది పొందుకుందామని కోరుతున్నాను. నువ్వు సరైన మెసేజ్ ముందుకు నీ క్వశ్చన్ తెచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వదులుకోవడానికి సిద్ధంగా ఉండే రావాలి. ఎంతమందికి అర్థమైందండి? నువ్వు ఇక్కడ వేటినైతే వదులుకోక్కర్లేదో, అంటే వదలాల్సి వస్తుందో, నువ్వు డినామినేషన్లోకి వెళ్తే వదులుకోక్కర్లా వాటిని, వేటిని అటన్నిటిని మోసుకేసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడికి.
అలాంటే నువ్వు వెళ్ళిపోతావు అక్కడికని. కానీ ఇక్కడ దేవుడు అంటాడు ఆ పప్పులు ఉడకవమ్మా, అది శ్రమల నుండి వెళ్ళే తరం అది. కానీ నువ్వు శ్రమలో కాదు కదా, ఎత్తబట్లో దేవుడు తీసుకెళ్ళాలని కోరుతున్నాడు కదా, నిన్ను పూర్తిగా అడుగుతాడు దేవుడు. ఎంతమంది ఒలవబడ్డానికి ఇష్టపడుతున్నారు? సరైన వర్తమానం ఒలువునా? మన హృదయాన్ని ఒలవాలా? మనలో ఉన్న గర్వాన్ని తొలగించాలా? మనలో అవిశ్వాసాన్ని తొలగించాలా? మన హృదయాన్ని దీనత్వంలోనికి తీసుకురావాలా? మన అలంకరణ తొలగించాలా? తల నుండి అరికాల వరకు ప్రతి చెత్తని మన నుండి తొలగించి క్రీస్తు అనుకున్న స్వారూప్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఎంతమంది ఈ కాలానికి మన వాక్యంతో నిలబడతామా అండి? ఇప్పుడు ఒక్కొక్క వచనం వెళ్దాం. నేను అనుకున్న కార్యాన్ని అయితే దేవుడు చాలా సమయం అయిపోయింది. దేవుడు దయ చూపించిన గాక. ఒకసారి 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలుల రాజు యెహోయాషు అతని యొద్దకు వచ్చి, చాలండి. ఎలా ఉన్నాడు రాజు? మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను, రెండింటికి మీకు తెలిసినంత వరకు సమాధానం చెప్పండి. దేవుడు తన సేవకుడికి పిలిచిన వ్యక్తిని, తన ప్రవక్తని, తన దాసుని ఎవరైనా సరే సహజమైన మరణానికి అప్పగిస్తాడా, లేకపోతే ఏ రకమైన మరణానికైనా అప్పగిస్తాడా? ఏ రకమైన మరణమైనా రావచ్చా? ఈరోజు చాలామంది డినామినేషన్ వాళ్ళు తొట్టిన కార్యం అదొకటండి. ఏమన్నారంటే చాలామంది, ఆయన ప్రవక్త అయితే ఆయన ఎందుకు కారు యాక్సిడెంట్లో చచ్చిపోతాడని. మనమేం నమ్ముతున్నామంటే నువ్వు ఏ రకంగా చనిపోతావు అనేది ముఖ్యం కాదు. ఆయన మన మీద సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కనుక ఆయన ఎలానా మనం తీసుకెళ్ళిపోవచ్చు. కానీ చనిపోయిన క్షణంలో మనం ఈ ప్రపంచాన్ని విడిచి మనకు అదృశ్యమైన లోకానికి మనం వెళ్ళబోతున్నామండి. అది ఎట్లా ఉంటుందంటే, ఒక గర్భంతో ఉన్న ప్రసవ వేదన పడే స్త్రీ ఎప్పుడైతే నొప్పులు కని ఆ నొప్పులు తీసి ఒక్కసారి ఆ బిడ్డ బయటకు రాగానే, బిడ్డను చూడంగానే సమస్త కష్టాలు మర్చిపోయినట్లుగానే నీ మరణం ఎంత తీవ్రంగా ఉన్నా, ఎంత బాధకరంగా ఉన్నా, ఒకరోజు అదృశ్యమైన లోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ శ్రమ ఏదే నీకు జ్ఞాపకం రాదు. నువ్వు మంచం మీద పనుకునేది జ్ఞాపకం రాదు, నువ్వు పడిన వేదన గుర్తుకు రాదు. కానీ ఓ ప్రభువా, అంత సమస్తము కథించిపోయాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు ఎలానే తీసుకుంటాడు తన దాసుడిని, ఆయన ఇష్టం. తీసుకోవచ్చా? 2వ ప్రశ్న ఇది నేను అడిగినా మీరు చెప్తారులేండి. కారణం ఏంటంటే, అసలు ఒక రోగం చేత పీడించబడే వాని యొద్ద కంటే తనని తానే బాగు చేసుకోలేని వాని యొద్దకు వెళ్ళి ఎవరైనా విశ్వాసి ప్రార్థనా సాయాన్ని అడగచ్చా? అర్థం కాలేదండి. మరణకరమైన రోగం చేత తను తానే బాగు చేసుకోలేక ప్రవక్త ఇట్లా వేదన పడతా అంటే, మరణకరమైన రోగం అంటే చాలా పీడించబడుతున్నాడు లోపల. అలా ఉండి ఎప్పుడైతే నలిగిపోతా ఉండి అయ్యో అయ్యో అని శబ్దం చేసేవాడి దగ్గరికి వెళ్ళి మీరే వెళ్ళి అసలు ప్రేయర్ రిక్వెస్ట్ అడగచ్చా? అట్లాంటి వాడి ద్వారా ఏమైనా జరుగుద్దా? మమ్మీ నేను పాస్ గారితో ప్రార్థన చేయించుకుంటా మమ్మీ. దేనికి రా? కళ్ళు ఈ మధ్య ఏంటో అక్కడ కనబడట్లా మమ్మీ, బోర్డు మీద సరిగ్గా కనబడట్లా. కొంచెం కళ్ళ హాస్పిటల్కి వెళ్ళే ముందు ఒకసారి పాస్టర్ గారితో ఊరుకోరా, పాస్టర్ గారి కళ్ళద్దాలు ఉన్నాయి, పాస్టర్ అమ్మ గారి కళ్ళద్దాలు ఉన్నాయి, సుదర్శన్ అన్నయ్య కళ్ళద్దాలు ఉన్నాయి, నిసి అక్క కళ్ళద్దాలు ఉన్నాయి, సుప్రియ అక్కకు ఉన్నాయి, వాళ్ళకే ఉంటాయి. అలా కాదు. నీ విశ్వాసం అనేది సరిగా నువ్వు మోపగలిగితే సేవకుడు ఎంత బలహీన స్థితిలో ఉన్నా, ఇంకా సరిగ్గా చెప్పాలంటే మరణకరమైన రోగం ఉండి మంచం మీద పనుకొని చేయి చాపినప్పుడు నీ విశ్వాసం సరిగా ఉండి సోదరుడా నా కొరకు ప్రార్థించంటే ఆ స్థితిలో కూడా అద్భుతం జరిగజీరునండి. ప్రవక్త చివరిగా తను ప్రార్థన చేసింది చనిపోయే సమయంలో తన భార్య మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తన భార్యను జవాబిచ్చి దేవుడు లేపాడు. నువ్వు ఎంత స్థితిలో సేవకుడు ఉన్నా అనేది ముఖ్యం కాదు. అది ఏ స్థితిలో ఉన్నా నీ విశ్వాసం సరిగా ఉంటే, ఇంకోటి చెప్పాలి, సంఘం ఈకాబోదు అనే పరిస్థితికి వెళ్ళకపోతే, ఎంతమంది తెలుసు ఈకాబోదు అంటే దేవుని ప్రభావం విడిచిపోయాను అటువంటి కార్యం సంఘంలో జరగనంత వరకు ఓ సేవకుడు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ప్రార్థన ఎటువంటి స్థితిలో ఉన్నా సరే. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రాబ్లం తెచ్చి చెప్పేటప్పుడు పాస్టర్ గారు ఇంట్లో పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి బాగానే ఉంటాడా, వాళ్ళ కాళ్ళు బాగానే ఉంటుందా, వాళ్ళిద్దరం కొట్టుకుంటారా, నీకెందుకు ఈ ఆత్రం అంటే మనం ప్రార్థన చేయంటే వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఏం జరిగినా సరే. ఎంతమందికి అర్థమైంది? ఏంటండి మా ఇంట్లో ఏం జరిగిందో మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎటు చూడాలంటే దేవుని యొక్క వాగ్దానం వైపు మాత్రమే చూడాలి.
దేవుడి దయపడ నాకు నమ్మకం ఏం జరిగిన ఆయన మా మధ్యలోకి వస్తాడని చెప్పి నేను ముందే మీకు చెప్పా, ఒక మాట చెప్పా, ధైర్యంగా బలిపెట్టి మీద ఏమనంటే ఇది దేవుడి చిత్త ప్రకారం నేను చేసుకున్నాను కనుక ఏ సమస్య వచ్చినా సరే ఐ డోంట్ హ్యావ్ టు ఫియర్. నేను భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మా పెళ్లి పెద్ద పాస్ట్ గారు కదా, వాళ్ళు కదా, మా పెళ్లి పెద్ద ఆయన. మీ పెళ్ళికి పెద్ద ఎవరింతకి? ఎమ్మెల్యే, ఎంపీ. నీ పెళ్లి పెద్ద కూడా ఆయన అయి ఉండాలి. ఏమి దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే ఎందుకని నమ్మకం ఉన్నదయ్యా యెహోయాషు కంటే ఇంకా సరే మరణకరమైన రోగం చేత పీడించబడతా ఎలీషా మూలుగుతున్నా సరే ఇంకా ఎక్కడైతే ఏలే యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడో అది తనని వెంటాడుతా తన తల మీద ఇంకా నిలబడే ఉన్నదండి. అది తన హృదయంలో ఆ శక్తి ఇంకా నింపబడతానే ఉన్నది. గడిచిన దినాల్లో దేవుడు ఇచ్చిన ఒక చిన్న మాట బట్టి ప్రసంగం చేయడం జరిగింది. ఏమనంటే నీ మీద దేవుడు ఆత్మ వచ్చి వెళ్ళిపోతూ ఉండకూడదు, నీ మీద దేవుని ఆత్మ వస్తే స్థిరంగా నిలబడాలి. అది దేవుని ఎంతమంది వాడుతున్నారు? ప్రభువా మేఘాల్లాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రభువా నీ ఆత్మ స్థిరంగా నిలబడాలి మా మీద. మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టే వరకు నీ ఆత్మ ఎన్నడూ మా వాళ్ళు దుఃఖపడకూడదు, కానీ రెస్ట్ తీసుకోవాలంట మన మీద. దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? మీరు గమనించండి. చాలామందికి ఎలా ఉంటుందంటే, మీరు పౌలుని గమనించండి. పౌలు విషయంలో లేఖనం ఒక మాట రాస్తుంటుంది. పౌలు ఏమంటాడంటే తన విషయానికి వచ్చేసరికి నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషంగా ఉన్నాయి. ప్రవక్త ఏమన్నాడంటే అసలు అపోస్తలులందరికీ కలిగిన ప్రత్యక్షతలు అన్నీ ఒకవైపు పెట్టి ఈ పౌలుకున్న ప్రత్యక్షత ఒక్కటే పెడితే వీళ్ళకన్నా పౌలు పరిచర్య చాలా గొప్పదని చెప్పాడు. అయితే ఇటువంటి ప్రత్యక్షతలు కలిగిన నేను నా హృదయంలో ఎక్కడైనా అతిశయం వస్తుందేమో అని దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళును అనుమతించాడు. ఆయన నలుగొట్టుడుకు నాలో ఒక సాతాను యొక్క దూతం ఉన్నది. ఎన్నోసార్లు దేవుణ్ణి అడిగా, కానీ ఆయన ఒక మాటే చెప్పాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో కూడా నేనే బలమై ఉందును. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే సోదరుడు గమనించు, ఏ రోజైనా ఒక సేవకుడు బలహీనంగా ఉన్నది ఇక్కడైనా ఎక్కడైనా సరే ఆ సేవకుడు స్వస్థ ఇవన్నీ సేవకుడికి దేవుడికి మధ్యలో కార్యం. నీకు అనవసరం అవన్నీ, నాకు అనవసరం అవన్నీ, మనకు కావాల్సింది ఒకటే. కానీ అటువంటి పౌలు ద్వారా కూడా దేవుడు విశేషమైన అద్భుతాలు జరిగించాడండి. కళ్ళు తుడుచుకుంటున్నాడు, వచ్చిన వాళ్ళ మీద చేతులు పెడితే దేవుడు స్వస్థతనిస్తున్నాడు. కళ్ళు తుడుచుకుంటున్నాడు, నడికట్టు పట్టుకున్న వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. కళ్ళు తుడుచుకుంటున్నాడు, ఆ కన్నీరు కారుతానే ఉన్నది, కచ్చి పట్టుకున్నాడు కూడా స్వస్థత పొందుతున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ఏ స్థితిలో సేవకుడున్నా ఇదంతా మనకు అనవసరం అండి. ఒకటే, దేవుని వాగ్దానం మీద సరైన గురిని మనం నిలపగలిగితే ఏ స్థితిలో అయినా దేవుడు అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. ఒక్కసారి ఇప్పుడు 14వ వచనం అలా చదువుతామని. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దుకు వచ్చి చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. సోదరా, ఈ మాట ఈ రాజు వాడే సొంత ప్రత్యక్షత కాదు. ఇది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ మాట మొట్టమొదటిగా వాడుతుంది యెహోయాషు కాదు. ఈ మాట వాడింది మొట్టమొదటి ఈ పదం వాడింది ఎవరంటే, ఏ ఎలీషాను చూసి ఓ నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే అన్నాడు. ఇదే ఎలీషా ఏలియాను చూసి అంటున్నాడు, ఓ నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే. ఇది తన సొంత ప్రత్యక్షత కాదు, ముందు ఆ పదాన్ని ఒకళ్ళు వాడారు అక్కడ. అయితే మీరు గమనించండి, నువ్వు ఎప్పుడైతే నీటి మీద ఆహారం వేసి చూడు, ఏది నువ్వు వేస్తావు తిరిగి నీ దగ్గరికి అదే వస్తుంది. ఎలీషా ఏలియాకి గౌరవిస్తే ఇప్పుడు దేవుడు రాజు ద్వారా ఎలీషాకి గౌరవిస్తున్నాడు దేవుడు. అయితే మీరు గమనించండి, ఈ ఎలీషాని ఎప్పుడైతే ఏలియా పరిచర్యకు పిలిచాడో ఆ పిలిచిన సమయంలో ఒక మాట ఉంటుంది, అసిస్టెడ్ అని. అంటే ఈ ఎలీషా ఏలియాకి పరిచర్య చేస్తానే ఉన్నాడు, కొనసాగిస్తానే. అతను దాదాపు కొన్ని చోట్ల అయితే 6 సంవత్సరాలు ఉన్నది, కొన్ని చోట్ల 10 సంవత్సరాలు ఉన్నది ఎలీషా ఏలియా కింద పనిచేసిన సంవత్సరాలు. ఎప్పుడైతే ఒకవేళ సపోజ్ మీరు ఊహించండి, నేను ఇదే అని చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఏలియా దగ్గర ఉంటే ఆ గిన్నెలు కడుగుతున్న వాళ్ళగా ఉండొచ్చేమో, వస్త్రాలు ఉతికే వాళ్ళగా ఉండొచ్చేమో. పక్కన ఇప్పుడు ఏలియా అన్నాడు, పలానా చోటుకు నేను వెళ్ళాలి, వెంటనే బ్యాగ్ పట్టుకుని ఎలీషా వస్తున్నాడు వెనకాల. ఎక్కడికి ఎలీషా వెళ్తే అక్కడికి ఏలియా వెళ్తే అక్కడికి ఎలీషా వెంబడిస్తా ఏముంటుందంటే లేఖనాల్లో, ఏలియా యొక్క చేతుల మీద ఎలీషా నీళ్లు పోసినవాడు. నీళ్ళు ఏం పోసాడంటే పరిచర్యలో సహాయాన్ని చేస్తున్నాడు అక్కడ. ఓ సోదరా, నీటి మీద ఆహారం వేసి చూడు, అది ఎలా వస్తుందో. నువ్వు ఒకరోజు చేసే పరిచర్యకి దేవుడు తప్పగా తగిన ప్రతిఫలాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు.
అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ ఏలియా కొనుపోబడే ఆ పదం ఎప్పుడు వాడుతున్నాడంటే, ఈ ఎలీషా ఏలియా మంచి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఏలియా కొనుపోబడే సమయం వచ్చేసరికి, ఏ సమయం? కొనుపోబడే సమయం వచ్చేసరికి చివరిగా తిరిగి అడుగుతున్నాడు. అప్పటి వరకు దగ్గర దగ్గర వెంట పెట్టుకుని వెళ్ళారు. తిరిగి ఫైనల్గా అడుగుతున్నాడు, ఓ ఎలీషా, నేను నీ ముందు నుండి కొనుపోబడక మునుపు, నేను నీ నుండి వేరు చేయబడక మునుపు నీకేం కావాలో కోరుకో. ఫైనల్ డిజైర్, లాస్ట్ ఛాన్స్, నీకు కావాల్సిన చివరి ఆశ అంటే కోరుకో. నీ జీవితాంతం దేని కొరకు ఏం కావాలని నన్ను వెంబడించావు కోరుకో. దాన్ని వేగంగా చెప్పమాట, వేగంగా చెప్పేలీషా. కారణం ఏంటంటే రథాలు వాటి మార్గంలో ఉన్నాయి. మాట ఇచ్చిన దేవుడు తప్పడు కనుక అగ్ని రథాల దేవుడు దారిలో ఉంచాడు వాటిని. అవి దిగొస్తున్నాయి. ఎలీషా, చెప్పు ఏం కావాలి నీకు? హెట్టి రేట్ని అడిగాడా ప్రవక్త? ఏం కావాలో చెప్పి. ఇక్కడ ఇది ఆలోచించేది దేవుడు మన మధ్యలో దిగవచ్చాడు కనుక నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. అక్కడ ఇప్పుడు అడుగుతాడు, ఏం కావాలో అడుగు, ఏం కావాలో అడుగు ఎలీషా. వెంటనే ఎలీషా తిరిగి, ఓ ఏలియా, దేని కొరకు ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర నీళ్లు పోస్తా ఉన్నాను, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి ఏలియా. ఏలియా తిరిగి, ఓ ఇట్స్ అ హార్డ్ థింగ్, చాలా కష్టమైన విషయం నువ్వు అడుగుతున్నావు ఎలీషా. నేను నీకు ఇవ్వలేను. నీకు అభిషేకం చేయగలను, నా స్థానంలో దేవుడిని నిలబెట్టమంటే నిలబెట్టగలను, నువ్వు అడిగినది ఏదైనా ఇవ్వగలను, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వగలను, నీకు బాప్తిస్మం ఇవ్వగలను, కానీ నువ్వు అడిగినది నేను ఇవ్వలేను ఎలీషా. మాట్లాడుతూ ఉండగానే వేగంగా అగ్ని రథాలు, ఎప్పుడైతే అవి ఆకాశం నుండి వేగంగా అవి రావడం ప్రారంభించినవో, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఏమే బగబగా మండుతా వస్తున్నాయి. ఎవరి కోసం అంటే తన దేవుల సేవకుని తీసుకుపోవడానికి కోరుకోండి. యెజబెల్ అంది, నేను నిన్ను వెలివేశాను అన్నదట. నేను వెలివేశాను. ఇప్పుడు ఏలే అంటాడు, మీ అందరు నేను వెలివేశా. ఓ సోదరా, ఇప్పటి వరకు లోకాన్ని నేను వెలివేస్తాం, ఒకరోజు నువ్వే లోకాన్ని వెలివేస్తావు. వీళ్ళతో తిరిగి అన్నాడు, మాట్లాడి రాజ్యంలోకి మనం పోబోతున్నాం. అక్కడ ఏలే అన్నాడు, ఇంకా ఇప్పుడు వరకు ఆలీలు, ఇక అయిపోయినాయి నా సమస్యలన్నీ. ఏలే దృష్టి ఎలీషా మీద లేదు, ఏలే దృష్టి. కానీ ఎలీషా దృష్టి అక్కడ లేదు, ఎలీషా దృష్టి. సోదరుడు, నీ దృష్టి దేని మీద ఉంది ఈ రోజున? ఎప్పుడైతే వేగంగా అలా వెళ్ళిపోతా ఉన్నాయో చూస్తున్నాడు ఎలీషా. నా జీవితాంతం కష్టపడ్డా, నా జీవితంలో దేవుడు పిలిచినంతకాలం నమ్మకంగా చేశా. ఎప్పుడైతే ఎలీషా ఆ రథాలు వచ్చి వేగంగా వెళ్ళిపోతూ ఉండగానే గొప్ప నిట్టూర్పుతో చూస్తున్నాడు పైకి. ఏలో మాట చెప్పండి, నేను పైకి వెళ్ళినప్పుడు కనబడ్డాను అనుకో, నువ్వు అడిగినదే నీకు దొరికినట్టు ఎలీషా. నేను కనబడకపోతే నా చేతులు ఏమీ లేదు. చూస్తున్నాడు అట్లాగే క్షణాల్లో అలా ఏలే వెళ్ళంగానే అగ్ని రథాలు అలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ కనబడట్లేదు ఏలియా. గుండెల్లో నిట్టూర్పుతో, హృదయమంతా వేదనతో, ఒక ఆశతో గట్టిగా మొరపెడతాడు, మై ఫాదర్, నా తండ్రి, ద చారియట్ ఆఫ్ ఇశ్రాయేల్ యొక్క రథములు నీవే నాయనా. ఆ రథములో రావుతూ నీవే. సోదరుడా, కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ పైకి వెళ్తా ఉండగానే మనుషులు చూస్తూ ఉన్నారు. ఏలే యొక్క ఆ తెల్లని వెంట్రుకలు అలా ఎగిరిపోతా కనబడుతున్నాయి. అగ్ని మధ్యలో ఏలే అలా వెళ్ళిపోతుంటే, ఓ సోదరుడా, కానీ ఎప్పుడైతే అనేక మంది వెక్కిరించే వాళ్ళు ఉన్నారు, కానీ ఎప్పుడు దేవుడు తన దాసుని వెక్కినంత గురి చేయడు. కానీ ఏ మాట ఇస్తే ఆ మాట తప్పగా చేస్తా దేవుడు కనుక ఏలే ఇక చాలు, నువ్వు ఆహాబు ముందున్నది, యెజబెల్ ముందున్నది. సరే చూస్తున్నాడు, వెనక్కి కనబడట్లా కొనుపోయాడు ఎక్కడికో. వెంటనే ఏం జరిగింది? ఏలే దుప్పటి కాదండి, ఏలే దుప్పటి కింద పడక మునిపే, నా తండ్రి. సోదరుడా, నీకు ఆ మాట చాలా సులువుగా అనిపించవచ్చునేమో, గుండె లోపల నుండి వస్తుంది ఎలీషాకు ఆ మాట. అంతకుముందు ఎవరో వాడారని కూడా చెప్పలేవు. ఇశ్రాయేల్ యొక్క రథము రౌతు నీవే అని ముందు తన పాత వస్త్రాన్ని చించడం ప్రారంభించాడు. నీ జీవితంలో పాత వస్త్రం చించే వరకు ఆ సెకండ్ హ్యాండిల్ రోప్ కిందకి రాదంతే. అది ఎంతమందికి అర్థమైనదండి? నీ పాత ఆలోచన నువ్వు చించగలగాలి, పాత నిర్ణయాలు నువ్వు చించాలి, నీ పాత జీవితం నువ్వు చించాలి, నీ హృదయాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే సెకండ్ హ్యాండిల్ రోప్ రెపలాడుతా సంఘం మీదకి రాగలదు, అది విశ్వాసం మీదకి రాగలదు, అది కుటుంబాల మీదకి రాగలదు. అది ఇక్కడ మొరపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ ఇశ్రాయేలు రథము రౌతు నీవే నాయన. మేము కాదు మేమంటూ ఏమీ కాదు నాయన, సమస్తము నీవే.
అసలు అది ఎట్లంటే వేదనతో దాన్ని ఎప్పుడైతే చించి అలా పడి ఏడ్చినట్టు అయిపోయింది. నిరాశ, నా జీవితంలో నేను సాధించలేకపోయాను అన్నట్టు కనపడిందని. ఏలియా కనపడట్లే. ఇప్పుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు కనబడాలి ఆరోహణమైన తర్వాత. కానీ 120 మంది మధ్యలోనికి ఈరోజు మనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆయన మనకు కనబడట్లే, కానీ రెపరెపలాడుతా దుప్పటి ఎప్పుడైతే కిందగా దిగుతుందో ఇది అందరూ పట్టుకోరు. ఎవరు ఎలీషాలు ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని పట్టుకుంటారు. అది ఎలీషాకు మాత్రమే అవసరం. అది లోకం చేదరించుకున్నది ఎలీషాకు మాత్రమే అవసరం. అది జనాలకు వచ్చా చెమట తుడుచుకున్నాడు, అది తుడుచుకున్నాడు. కానీ అది చెమట తుడుచుకున్నా, స్నానం చేసి ఒళ్ళు తుడుచుకున్నా, ఏం తుడుచుకున్నా సరే దాని వెనక ఏదో కార్యం అయితే నిలబడి ఉన్నది కనుక దాని కొరకే దేవుడు నన్ను పంపించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ లోకానికి ఒక వింతైన కార్యం అండి. ఈరోజు నువ్వు సంఘంలో ఉద్యమంగా అరిస్తే బయట సంఘాలు ఒప్పుకోవు దాన్ని. నువ్వు సంఘంలో ఆమేనని చెప్తే బయట సంఘాలు ఒప్పుకోవు దాన్ని. నువ్వు ఆనందపూర్వకంగా పాడితే బయట సంఘాలు ఒప్పుకోవు. కానీ ఏ ఎలీషా అయితే ఉంటాడు ఆ ఎలీషాకి మాటికి, ఓ ప్రభువా, లోకానికి ఏది నీచంగా కనబడుతుందో అది నా దృష్టిలో నీ కొరకు ఘనముగా ఉంచి నేను ఆయన. లోకానికి నీచం అది, కానీ నాకు అది నీచం కాదు. అది నిన్ను ఆరాధించడం నా హృదయంతరంగంగా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎప్పుడైతే పాత వస్త్రాన్ని చించాడో, ఎప్పుడైతే ఓ నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు యొక్క రథము రౌతు నీవే ఆ మాట చెప్పేటప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు గిన్నెలు కడిగాను తెలుసా నీ అంక? ఎన్ని సంవత్సరాలు బట్టలు ఉతికాను తెలుసా? ఎన్ని సంవత్సరాలు వెనకాల బ్యాగ్ మోసాను తెలుసా? ఈ చెప్పట్ల నేనేమి అన్నది కాదు ప్రభువా, మాకు కాదు కానీ తండ్రి మేము ఎన్ని ప్రార్థనలు చేశామనేది కాదు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశామనేది కాదు, సంఘంలో ఎంత ఓడబడామనేది కాదు, కానీ మేము జీరో. యు ఆర్ మై హీరో. మేము సున్నా ప్రభా, నీవే నా జీవితంలో అసలైన కథానాయకుడివి. మీరు దిగిరండి అయ్యా. ఓ సోదర, సంఘం ఈరోజు ఏ స్థితిలో ఉండాలంటే ఇప్పుడు ఎలీషా కాదు, యెహోయాషు కాదు, ఈరోజు సంఘం కేకేయాలి. ప్రభువా, మేము నడుచుకుంటే వెళ్ళే వేగం కాదు ఇది, మేమున్నది ఆమేన్. ఇది మామూలు గుర్రాలు కాదు, ఇవి ఐగుప్తు గుర్రాలు కాదు, ఇది అరేబియా గుర్రాలు కాదు, ఇవి అగ్ని రథముల చేత కొనుపోబడే సమయం ఇది. దేవుడు మనం తీసుకెళ్ళబోతున్నాడా? ఎలీషా అనుకున్నాడు, కానీ అసలు నిజంగా నాకు చదివిన తర్వాత భలే అనిపించింది. ఓ ప్రభా, మాకు కూడా ముందు అదే అవసరం. ఎందుకయ్యా అంటే, ఎంతమంది ఇక్కడ ఏదో దేవుడు ఎక్కడ అని అడగాలనుకుంటున్నారు? ఎంతమంది అడుగుదాం అనుకుంటున్నారు? ఇదేంటండి, నేనేదో మిమ్మల్ని తెలియదు దేశం పేరులో క్యాపిటల్ రాజధాని అడిగినట్టు అట్లా చూశారు. నా ఇంకా నాన్నది సుదర్శన్ ఎక్కడ ఉన్నట్టున్నాడు. ఇక్కడ ఎంతమంది గొప్పటి తీసుకొని ఆ ఏలే యొక్క దేవుడు ఎక్కడో నువ్వు మొరబెట్టాలని ఆశిస్తున్నావా? నీ కుటుంబంలో మొరబెట్టాలని ఆశిస్తున్నావా? సంఘంలో మొరబెట్టాలని ఆశిస్తున్నావా? దానికి మునుపు ఓ నా తండ్రి ఇశ్రాయేలు రథము రౌతు నీవే, ముందు ఇది మొరబెట్టు అక్కడ. ఆమేన్. దాని తర్వాత నీ వస్త్రాలు చించుకో, దాని తర్వాత సాగిలపడు, తర్వాత అప్పుడు నువ్వు తీయచ్చు ఆ వస్త్రాన్ని. అప్పుడు నువ్వు అడగచ్చు, ఓ ఏలియా దేవుడు ఎక్కడో? ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఆయన దిగి వచ్చి తీరతాడు ఆయన. ఎంతమంది అడుగుదాం అనుకుంటున్నారు? ఓ ప్రభా, మా సొంత వస్త్రాలు చాలా కాలం అయిపోయినాయి వాడి, ఇక మేము వీటిని చించాలని కోరుతున్నాం. మా ఆత్మల్లో ఉన్న రోగాలు చాలు మాకు. ఆత్మకు రోగాలు ఉంటాయా? కుళ్ళు, అసూయ, ఈ సామాన్యమైన పనికి మాలిన రోగాలన్నీ మాలో ఉన్నాయి. ఇవన్నీ వద్దాయా? దీన్ని చించేస్తాం. నేను నూతన వస్త్రాన్ని. రెండవ సెకండ్ హ్యాండిల్ రోబ్ అంట. ఏలే తుడుచుకున్నాడు దాంతో. ఏలే ఇట్లా ఏం చేసినా కానీ ఎలీషాకి అది మాటికి నాకు నాయన. ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్మ అందరికి లోకానికి వెక్కిరంత కనబడే సంఘానికి మాటికి అది ఒక్కటి ప్రభువా చాలు నాయన. ఇన్ని సంవత్సరాల సన్నిధికి ఎందుకు వస్తున్నానంటే, నేను ఇంత ఎందుకు ప్రేమిస్తున్నానంటే నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి ప్రభువా. మొరబెట్టే సంఘం ఉండాలండి. ఇది ఎలీషా ఒక్కరితో కాదు, ఇది మనందరి కార్యం. ఇది నువ్వు ఒకవేళ మొరబెట్టగలిగితే రెప్పలాడుతా రావడానికి, అగ్ని జ్వాలల వలె రావడానికి, పావురం వలె రావడానికి, ఎలా రావడానికి అని ఆయన సిద్ధమే. ఎంతమంది ఉన్నారు? దేవుడు దయ చూపించిన కాక చెప్పనండి ఆపేనా? ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఎందుకు నన్ను ఆ స్థితికి అని అనుకున్న దానికి నడిపించలేదు. ఇప్పుడే టైం అయిపోయింది. నేను అది చెప్పుంటే చాలా మరి కుటుంబాలకి చాలా ఉపయోగపడే కార్యం అది అయితే నేను చెప్పలేనండి. అయితే ఇంకో విషయం,
ఇదే మెసేజ్ మళ్ళీ సండే అప్లోడ్ అవుతుంది. ఒకవేళ దేవుడు నాకు పట్ల దయ చూపించి మీరు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది అన్ని కుటుంబాలని దేవుడు నిలబెట్టును గాక స్థిరంగా. మరి దేవుడు నాకు తగిన నడిపింపే వాళ్ళని దయచేసి మీ ప్రార్థనలో. నేను ఎల్లప్పుడూ సేవకుని ప్రార్థన మీద ఆధారపడతాను. ఎల్లప్పుడూ మీ ప్రార్థన మీద నేను ఆధారపడతాను. మా ప్రార్థన, నీ ప్రార్థన నీకు సులువు కనపడుతున్నావు, నీ ప్రార్థన నాకు విలువగా కనపడుతుంది. మరి నువ్వు ప్రార్థన నీకు నమ్మకం లేదు. నేను ఇప్పటికీ సిగ్గుపడను. నాకు మీ అందరి ప్రార్థన అవసరం. నాకు నేను ఈ కార్యాన్ని చేయలేను. రాసుకొచ్చి చదవగలను, న్యూస్లో కూడా చదువుతారు. పలానా మల్లెపూడి గ్రామంలో ఎన్ని హత్యలు జరిగినాయి అంటే ఇలా చదివేస్తారు. ఇప్పుడు వాక్యం చదవడానికి చదివితే సరిపోతుంది. ఇది వెనకాల అదృశ్యమైన దేవుని హస్తం హృదయాలను కదుపుతూ ఉండాలి. అదృశ్యమైన శక్తి వచ్చి బలిపీఠం మీద ఏ దేవుడు పనిచేస్తున్నాడో బలిపీఠం మీద కూడా అదే దేవుడు రెస్పాండ్ అవ్వాలి. ఎవరు నీలో ఉండి ఆమెన్ చెప్పేది ఎవరో కాదు, దేవుళ్ళ భాగమే నీలో ఉన్నది కనుక వాక్యానికి ఆమెన్. కరడుని పిలిచిన కాక నువ్వు నాకు రెస్పాండ్ అవ్వట్లా. ఇక్కడ ఏ దేవుడు వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ఆ వాక్యానికి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు. నువ్వు దానిలోని భాగం నువ్వు కనుక, దానిలో ఆత్మపాలు నీలో ఉన్నది కనుక దేవుడు బలిపీఠం కింద మన ఇళ్లలో మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆత్మ మన మీద ఉంచునుగాక, నిలకడగా స్థిరంగా ఆయన ఉంచునుగాక. అయితే గమనించండి, విచిత్రం ఏంటంటే ఏలే యొక్క దాసుని పేరేంటి? ఎంతమంది ఎలీషా అంటారు? నేను అక్కడ కూర్చుంటే నేను కూడా ఎలీషా ఒక్కడే అని చెప్పేవాడినండి. కానీ నా దగ్గర టైం లేదు. నేను చివరిలో రిఫరెన్స్ చెప్తాను, అప్పుడు రాసుకుందరు. టైం లేదు. వాస్తవానికి ఏలే ఎప్పుడైతే అక్కడ ఇజ్రాయెల్ దగ్గర చాలామంది ప్రవక్తలందరూ చంపేస్తాడా? అదేంటండి బైబిల్లోదండి నేను అడిగేది. చంపేస్తాడా వాళ్ళందరినీ? తిరిగి వచ్చేస్తాడా? వచ్చేటప్పుడు అతని వెనక పనివాడు ఉంటాడు. ఆ పనివాడిని ఏమంటాడంటే బెష్మెస్ అనుకుంటా స్థలం పేరు, నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్తున్నా అంటాడు. అనగానే ఆయన ఏమంటాడు తెలుసా? ఉంటాను బాబు, నువ్వు ఉండి ఇక్కడ. ఉంటా నేను. కానీ ఎలీషా నువ్వు ఉండంటే ఉండడు అక్కడ. యెహోవా జీవంతోడు, నీ జీవంతో నేను ఉండేస్తా ప్రసక్తే లేదు. కానీ నువ్వు ఏ పరిసరం వరకు నా మీద దుప్పటేసావో ఆ ఆత్మాభిషేకం దిగి వచ్చే వరకు నీతోనే నడుస్తాను ఏలియా. అక్కడ ఆగిపోయిన పనుల్లా ఉండ మాకు ఇక్కడ నడిచే ఎలీషాలా నువ్వు ఉండాలండి. కారణం ఏంటంటే ప్రవక్త మాట చెప్పాడు ఏమనంటే, నౌ ఐ కెన్ ఇమాజిన్ దట్ యంగ్ ఫెలో. నేను ఊహించగలుగుతున్నా యవన సేవకుడు అంటే యవన దాసుడు ఎలీషా కీపింగ్ హిజ్ ఐ ఆన్ ద ఓల్డ్ ప్రాఫిట్. ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న ప్రవక్త మీద తన 2 కళ్ళు సరిగ్గా నిలిపాడంట. ఎవ్రీ మూమెంట్ హీ మేడ్, అతను చేసే ప్రతి కదలిక అంటే కదలికలు చేయగానే వెంటనే అబ్జర్వ్ చేస్తున్నాడంట. ఎందుకు ఈ కార్యాలు ఇలా చేస్తున్నాడు? ఆమె ఎవ్రీ వే అతను వెళ్ళే ఏ దారైనా చాలా జాగ్రత్తగా అతని కదలిక చాలా జాగ్రత్తగా, అతను ఏం చేశాడు మాట్లాడితే చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. నువ్వు అబ్జర్వ్ చేస్తావు తెలుసా? మీరు అబ్జర్వ్ చేస్తాను, నేను అబ్జర్వ్ చేస్తానండి. నాకు ఒక్కోసారి మా ఇంటి సందు దగ్గర ఉంటే మా వాళ్ళు చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఏమనంటే మా ఇంటి సందులో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఎందుకు వచ్చానరా అనుకుంటాను. చెప్తాను, అది ఏదో బ్యాగ్ పట్టుకొని వెళ్తుంటాడు. అది మన వాళ్ళే, ఎవరో కాదు, మా ఇంట్లో వాళ్ళు, చుట్టూ ఉన్న మేరకు వాళ్ళు, స్టెఫ్నండి వాళ్ళు, మన అన్ని ఫ్యామిలీస్ అన్ని. ఎందుకంటే మా సందులో ఎవరు ఉంటారో మాకు తెలుసు కదా. ఒకళ్ళు సపోజ్ ఇలా బ్యాగ్ పట్టుకుని ఎవరో కొత్తవాడు వెళ్తున్నాడు అనుకోండి ఇలాగా, అప్పుడు దాకా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి సిస్టర్, ఏంటి బ్రదర్ అని. ఎప్పుడైతే ఆ మనిషి వస్తున్నాడో తెలుస్తుందో ఇలా చూస్తారు. తెలిసిన వ్యక్తి అయితే పర్లా, తెలియని వ్యక్తి అనుకో వచ్చేవాడు నాకెందుకు లేని తలంచుకొని, ఆడోళ్ళు తలంచుకుంటారు, మా ఇంటి సందులో మగోళ్ళు కూడా తలంచుకుంటారు. ఈ లేనిపోయిన కూడా ఈ ఒకళ్ళు ఇటు చూస్తూ ఉంటే ఇంకోళ్ళు ఇటు చూస్తుంటారు. ఇట్లా చేతిలో ఏం పట్టుకెళ్తున్నాడు, బ్యాగ్లో ఏముంది, ఆ కవర్లో ఏముంది. సోదరు అక్కడే కాదు, ఇక్కడ కూడా ఉంటారు. వెనుకపడి కట్ట మీదకి వస్తే లుకింగ్ ఇలా ఉన్న స్కాన్ చేసేస్తారు ఒక దెబ్బకి. ఆ మనిషి అసలు ఎక్కడి నుండి వచ్చాడు, ఏ బట్టలు వేసుకున్నాడు ఏమని. అందుకే ఒక మాట ఉంటుంది, ఆవలిస్తే 1, 2, 3 ఏది మనకన్నా ఒకటి తక్కువ ఉందని కూడా చెప్పేస్తారు. నాకు చాలా విచిత్రం ఏంటంటే 15 రూపాయలు పురుగులు తినడానికి వెళ్ళి వాళ్ళు పెట్టుకుని 50,000 అంతే వ్యాపారం గురించి ఆలోచిస్తుంటారు. ప్రతిదీ ఎన్ని ప్లేట్లని ఎన్ని వేసాడు పునుగులు, వీళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఎంత ఖర్చు ఉండదు. నువ్వు తినేది 15 రూపాయలు పునుగులు. మళ్ళా సోదరుడు విచిత్రం ఏంటి చెప్పనా? పోనీ ఇక్కడ వదిలిపెడతాడు, సంఘంలో కూడా గమనిస్తాను తెలుసా. మీరు ఏమనుకోమాకండి, వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళకి వర్తిస్తుంది ఇది కొంచెం అనుకో. అంటే మిమ్మల్ని అనట్లేదండి, అక్కడ పోనీ మా అమ్మాయి ఉన్నది, సో ఇబ్బంది కూడా లేదు. వెనకాల కూర్చున్న తర్వాత ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడ పాస్ట్ గారు వాక్యం మీద ధ్యానం ఉంచండి, మా దృష్టి ఉంచండి అనగానే
ఈ పిల్లోడు ఏం చేశాడు, ఈ పిల్ల ఏం చేసింది. విచిత్రం ఏం చెప్పనా, మనం అందరినీ గమనిస్తాం కానీ ఒకళ్ళని గమనించం. ఎవరిని? ఒకే ఒక్కరిని గమనించాం. మీరు చర్చలోకి వచ్చిన తర్వాత అందరిలో పరిపూర్ణత వెతుకుతాం. అంటే సేవకుడు పరిపూర్ణంగా ఉన్నాడు లేడా, డీకర్ పరిపూర్ణంగా ఉన్నాడా లేడా, ఈ సిస్టర్ పరిపూర్ణంగా ఉందా లేదా, కానీ ఒక్కళ్ళే పరిపూర్ణంగా ఉంటారు. ఎవరంటే? కానీ మీరు గమనించండి, ఎలీషా దృష్టి రోడ్డు పోయే వాళ్ళ మీద, ఆలీల మీద చూడడం మంచిది, అది గమనించడం. కానీ ఎలీషా దృష్టి ఎవరి మీద ఉందంటే, ఆమేన్, లెగిచిన ఏలియా, పడుకున్న ఏలియా, పని చేయాలన్నా ఏలియా, ఏం చేసినా ఏలియా 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 ఏలియా. కారణం ఎందుకని? ఏలియా మీద కోసం కదంటే. ఎందుకంటే ఏలియా మీద ఏ అభిషేకం అయితే అల్లాడుతా కనబడుతున్నదో అభిషేకం నా మీదకే రావాలని ఆ దృష్టిని సరిగా అబ్జర్వ్ చేశాడంట, సరిగా గమనించాడంట దాన్ని. వాట్ ఆర్ యు అబ్జర్వింగ్ టుడే? ఓ సోదరి, ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? ఎవరు ఎన్ని చీరలకి ఎన్ని మేకప్లు చేశారు, ఎన్ని జుట్లకి, అది కాదు నువ్వు గమనించాల్సింది. నా జీవితంలో దేవుడు ఇప్పుడు వరకు ఏం చేశాడు, ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఆయన ఇప్పుడు నేనేం చేయాలని కోరుతున్నాడు, ఆయన ఎలా సరిదిద్దాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి ఎన్ని మెట్లు ఎక్కాను, ఇంకా ఎన్ని మెట్లు నేను ఎక్కాలి, ఒక్కలా నేను ఎంత నేర్చుకోవాలి. నీ దృష్టి సరిగ్గా ఎలీషా పెట్టినట్టు పెట్టు. ఎంతమంది పెడదామంటారు? నీ జీవితంలో దేవుడు ఎలా కదలాడుతున్నాడో గమనించు దాన్ని. దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో వ్యవహరిస్తాడు ఆయన, ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు ఆయన. నువ్వు కేవలం ఒకటే మౌనంగా ఉండి ఆయన ఏం చెప్తున్నాడో గమనించు, ఆయనకంటూ సమయాన్ని కేటాయించు. ప్రభువా ప్లీజ్ స్పీక్ టు మీ. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీ హృదయంలో ఒక కదిలింపు అనేది ఉంటుంది. నువ్వు ఎవరి మీదో ఆధారపడక్కర్లా, స్వయంగా ఆయన కూడా నీతో మాట్లాడగలరు. కానీ ఒకటి, నీ అబ్జర్వేషన్ సరిగా ఉండాలి. ఎంతమంది అబ్జర్వేషన్ దేన్నండి? మన మధ్యలో దేవుడు ఎప్పుడైతే కదలాడుతూ ఉంటాడో, కొంతమంది తెలియదు అసలు దేవుడు వచ్చాడనే విషయం కూడా తెలియదు, అభిషేకం. కానీ కొంతమంది మీరు గమనించండి, వాళ్ళ ప్రార్థనా పూర్వకంగా ఉన్న వాళ్ళు చెప్తారు, సైలెంట్ కూర్చొని అంత కామ్గానే ఉంటుంది, కానీ నేను అక్కడ దేవుడి యొక్క సన్నిధి అనుభవించగలిగి. ఎందుకని? దే ఆర్ అబ్జర్వింగ్ సంథింగ్ ఎల్స్. వారు మరో దాన్ని దేన్నో గమనిస్తున్నారు. వారు మన మధ్యలో నుండి మరో ప్రపంచంతో వారు అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారు మన మధ్యలో ఉండి దేని గురించి ఒక లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. కనుక వాళ్ళ అబ్జర్వేషన్, ఇక్కడ దేవుడు ఉన్నాడా, దురాత్మలు ఉన్నాయా, అబ్జర్వ్ దట్. దాన్ని అబ్జర్వ్ చేయను. దేవుడు మనందరికీ సరిగ్గా గమనించే శక్తిని ఆయన ఇచ్చిన కాక. ఇప్పుడు వెంటనే ఇక నేను ముగిచ్చేసిన ఫాస్ట్గా వచ్చి అడుగుతున్నాను, ఓడిపోయినట్టున్నానయ్యా, అయిపోయింది నా పని. వాడిగా అయిపోయాడు ఎలీషా. నువ్వు ఎంత యవ్వన ప్రాయంలో ఉన్నా, నేను ఇప్పుడు ఎంత మీకు ఇట్లా సంతోషంగా కనపడినా, ఒకరోజు నాకు వయసు వస్తుంది. ఇప్పుడు కదిలేంత స్పీడ్కి కూడా అప్పుడు నేను కదలేకపోవచ్చు. నా ముందున్న తరం ఆ వయసుకున్నట్టు కూడా నేను ఉండకపోవచ్చు. వాళ్ళు నడిచే టైంలో అలాంటి వీక్గా నడిచేటప్పుడు మనం కర్ర కూడా పట్టుకోవచ్చు, మనం తినే తిండి బట్టి. కానీ ఎట్లా ఉన్నా సరే ఇప్పుడు ఎలీషా చాలా యవ్వన ప్రాయంలో ఉండి వచ్చాడు పరిచర్యకి, వృద్ధాప్యంలోనికి వచ్చాడు. వెంటనే బాణాలు తీసుకో, చాలా ముసలి స్వరం అది. వెంటనే బాణాలు తీసుకో, నువ్వు నిదానంగా వెంటనే బాణాన్ని తీసుకొని ఎలీషా చేతులు నీ చెయ్యి వింటి మీద పెంచు రాజా, యెహోషువ ఉంచు నీ చెయ్యి. దాన్ని ఎప్పుడైతే ఇలా ఒక తూర్పు వైపున కిటికీని ఓపెన్ చేయి. ఎవరు తూర్పు వైపున ఏ శత్రువు అయితే నిన్ను వేధిస్తున్నాడో ఆ శత్రువు ఉండి ఆ ద్వారంలో ఒకసారి తీయి. అక్కడ ఇలా డోర్ ఓపెన్ చేశాడు. వింటిని ఎత్తు పైకి, రాజు ఎవరి ప్రాయంలో ఉన్నాడు, వింటిని అట్లయితే పెట్టించాడు. విసురుదాన్ని అని చెప్పే ముందు, నీ చేత్తో అవ్వదా పని. ఎలీషా ఆ వృద్ధాప్యంలో తన హస్తాన్ని తీసి ఆ రాజు యొక్క చేతుల మీద ఉంచి, ఇప్పుడు దాన్ని వేయి అక్కడ బయటికి. అభిషేకం ఉంది నీ చేతిలో కాదు, ఈ చేతిలో ఉన్నది అది. సుదర్శ ఎప్పుడు చూసావంటే, ఎప్పుడైతే షూనేమీరాలు అక్కడ ఆ ప్రాంతంలో, దేవుడు కరెక్ట్గా పేరు గుర్తొచ్చినట్లు దయ చూపించిన కాక, ఎప్పుడైతే షూనేమీరాయలు ఆ బిడ్డ చనిపోయిన సమయంలో ఎంతమంది గుర్తున్నదో, నా తలపోయినా అని ఏడ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ మధ్యలో పనుకోబెట్టినప్పుడు ఏమంటాడు, గెహజీ ఏమంటాడంటే, గెహజీకి ఇచ్చి పంపిస్తాడు, ఈ దండాన్ని తీసుకువెళ్ళి పెట్టాను. కానీ దండం తీసుకెళ్ళి ఏమవుతుంది. అప్పుడు వెంటనే ఆవిడ కూడా ఒక మాట అంటుంది, నువ్వు ఏ వర్డ్ అయితే, ఏ పదమైతే నువ్వు ఒకళ్ళు గౌరవించడానికి వాడతావో, ఒకరోజు నీకు అదే పదం నీ చెవుల మీద వినబడుతుంది. అది యెహోవా జీవంతోడు, నీ జీవంతో నిన్ను వదిలేళ్ళ ప్రసక్తే లేదు ఎలీషా, నువ్వు కూడా రా నాతో పాటు.
ఏ వర్డ్ ఒకప్పుడు ఇతను ఏలియాకి ఏది వాడాడు సేమ్ వర్డ్ రిపీట్ అవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే శూన్యం సరే పద ఎలీషా అన్నాడు, సరే పద. ఎప్పుడైతే లోనికి వెళ్ళంగానే బిడ్డ చనిపోయి కనపడుతున్నాడు. అక్కడ బ్లాక్గా అయిపోయి ఉండొచ్చు, మొత్తం చల్లబడిపోయిన దేహం అంతా. డోర్ లోపలికి వెళ్ళి అందరినీ వెలుపలి డోర్ క్లోజ్ చేసి ఇతనే వెళ్ళి మళ్ళా పార జాపుకోవడం ప్రారంభించాడు. తన కళ్ళ మీద, తన నోరుని అతని నోరు మీద, తన చేతులను అతని చేతుల మీద ఉంచగా వెట్ట కలిగి మొదటిసారిగా తిరిగి మళ్ళా రాగానే లేచి హచ్ 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 7 సార్లు తుమ్మి మళ్ళా సజీవంగా లేగుస్తాడు. శక్తి ఎక్కడ ఉన్నది? దేవుని ఆత్మ ఎన్నడూ విడిచిపెట్టదండి. నువ్వు సరిగ్గా దాన్ని పట్టుకోగలిగితే నువ్వు ఏ స్థలానికి వెళ్ళి అది నీతో పాటే కథలో వచ్చినది. ఇప్పుడు ఎలీషా ఎప్పుడో తలపడిన జీవం వెంటనే ప్రవేశించి హచ్ అని తుమ్మి పైకి లేచా. ఓ సహోదరా, ఈరోజు వింటి బాణం ఎవరు? ఈరోజు నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, నీ చేయి కాదు అక్కడ ఉండేది. ఇది ఎలీషా చెప్తున్నాడు. ఓ రాజా, ఇప్పుడు వేగంగా ఎప్పుడైతే తప్పని వెళ్ళిపోయింది అవతలకి. ఇది యెహోవా యొక్క రక్షణ బాణం. ఇది సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనము, కానీ మనకైతే అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క బలం. అది ఆ సిలువ సువార్త మామూలు సువార్త కాదండి. కేవలం అక్కడ శోధన పర్వతం ఏదైతే అక్కడ చెప్తాం 3 సార్లు జయించడమే కాదు, పాతాళం యొక్క అడుగులోనికి వెళ్ళి వాడి తల చితక దొక్కి వాడి దగ్గర తాళాలు తీసుకొని బయటకు వచ్చాడు. నేను జయించితిని కనుక ఇప్పుడు నీ హస్తం కాదు, నీ వెనుకున్నదే క్రీస్తు యొక్క హస్తం. అది ఎంతమందికి అర్థమైందండి? క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నువ్వు చెప్పచ్చు, ఇది యెహోయాషు యొక్క బలము కాదు, కానీ ఇది యెహోషా యొక్క జ్ఞానము కాదు, కానీ వెనుకున్న ఎలీషా మీద ఉన్న అభిషేకం. అక్కడ ఈరోజు ఇక్కడ ఏంటంటే ఇది మన యొక్క జ్ఞానము కాదు, కానీ సంఘం యొక్క శక్తి కాదు, కానీ వెనుకున్న అదృశ్యమైన ప్రభువు యేసుక్రీస్తు యొక్క శక్తి ఇది పనిచేస్తున్నది. వదిలేదు దాన్ని. ఒక్కసారి ఎప్పుడైతే బలంగా దాన్ని వదిలాడో కనబడట్లేదు అది. ఇప్పుడు వెంటనే అడుగుతున్నాడు, యెహోయాషు నీ బాణాలు ఒకసారి పట్టుకో. దేవుని యొక్క రక్షణ బాణం వేయబడింది అక్కడ, విజయం ప్రకటించబడింది అక్కడ, గెలుపు వస్తుందని నిర్ణయించబడింది అక్కడ, ఆయన చేయవలసిన పని సమాప్తమైపోయినది అక్కడ. ఎలీషా ఇప్పుడు అనొచ్చు, నేను చేయాల్సిన పని సమాప్తమైపోయినది, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ప్రారంభమైనది. ఒక్కసారి ఆ బాణాలు తీసుకుని సోదరా, క్రీస్తుని కొరకు చేయాల్సిన కార్యాలన్నీ చేశాడు, కానీ మిగతా ఎవరి మీద ఉందంటే నీ పట్టుదల మీద ఆధారపడి ఉన్నది ఆ కార్యం. నువ్వు యెహోవా ప్రారంభించి వదిలిపెడితే నువ్వు ఆ కార్యాన్ని పొందుకోలేవు, కానీ పట్టుదల కలిగి ఉంటే ఏ కార్యమైన నీ జీవితంలో చేయగలడు దేవుడు. ఆయన ఎప్పుడైతే ఈ బాణాలు పట్టుకున్నాడో టైం అయిపోయింది. దేవుడు ఇంకా వివరించాడు, ఆయన దయ చూపించు. ఒక్కసారి బలంగా కొట్టాడు దాన్ని. ఎలీషా ఇంకా చూస్తున్నాడు. నువ్వు ప్రారంభించావంతే, ఉదయకాల ప్రార్థనలు ఆరంభించావంతే, ఉపవాస ప్రార్థనకు వచ్చావంతే, ప్రారంభం ఇది దెబ్బ. ఇంకా ఎలీషా ఏమి మూవ్ అవ్వట్లా. నేను వేయాల్సింది అయిపోయింది అక్కడ బాణం, ఇప్పుడు నువ్వే వేయాల్సిన బాణం. మన ఉద్యోగం అంటే ఎట్లా ఉంటుంది అనుకున్నావు ఎలీషా? మళ్ళా బాణాలు ఒకసారి మరచాడు, ఎలీషా చూస్తున్నాడు, కొట్టు. రెండోసారి మనం కొట్టాడు. 2 నెలలు కూడా కొనసాగుతాం మేము ఉపవాస ప్రార్థనలో. ఎలీషా చూసా ఏం మాట్లాడట్లే. ఎలీషా దెబ్బకి వీక్ అయిపోతుంది. ఇది రోజు రోజుకి లేట్ అయిపోతుంది. ఎప్పుడైతే 3వ దెబ్బ బలంగా కొట్టుంటా నాకు తెలిసి, దెబ్బకి వీక్. ఆయన ముసలాయన కానీ చూస్తాడు. ఇంకా అయిపోయిందా? ఆరంభోత్సవం అయిపోయిందా? ఫస్ట్ సారి కొట్టావు ఆవేశంతో, రెండోసారి కొట్టావు రోషంతో, మూడోసారి ఓర్పుతో కొట్టావు, 4వది ఆ మాట వింటే అది మనందరికి కావాల్సిన మాట. వెంటనే మీరు ఎలీషాను గమనిస్తే మరణకరమైన రోగంతో పడిపోయే స్థితిలో వృద్ధాప్యంలో ఉండి కూడా అక్కడేముంటుందంటే ఎలీషా రాజు మీద కోపపడి 3 సార్లుతో ఎందుకు ఆపావు? వెనకబెట్టిన చెయ్యి ఊరికే పెట్టలేదు, అది నీకు విజయాన్ని ఇవ్వాలని పెట్టాను అక్కడ, శత్రువు నాశనం అవ్వాలని పెట్టా. కానీ 3వసారి ఎందుకు ఆపావు అక్కడ? ఎందుకు ఆపావు? 4 సార్లు 5 సార్లు 6 సార్లు కొట్టుంటే శత్రువు పూర్తిగా నాశనం అయ్యేవాడు కదా. ఓ సంగమా,
ప్రారంభించి ఎందుకు ఆపుతున్నావు అక్కడ? నువ్వు శత్రువుకి రికవరీ అవ్వడానికి టైం ఎందుకు ఇస్తున్నావు అక్కడ? నీ శత్రువు నాశనం అయ్యేంత వరకు దాన్ని కొట్టడం ఆపకుండా కొట్టు. ప్రార్థనలో వెరగబడ మాకు, ఉద్యమంలో వెరగబడ మాకు. నీ దెబ్బను ఒక స్థలంలో ఆపు మాకు. ప్రారంభించావా, దాన్ని కొడతానే ఉండు. ఎంతమందికి అర్థమవుతుందో అండి? నిరంతర పోరాటం మనకు కావాలండి. ఇప్పుడు 3 సార్లు కొట్టాగేవాళ్ళు కాదు ఇక్కడ. శత్రువుని నాశనం చేసావా అంతవరకు. ఎవరికి అర్థమైందో అర్థం కాలేదు. ఎంతమందికి అర్థమైందో అండి? 18 సంవత్సరాల ఆ స్త్రీ రోగంతో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ మీదకి ఎక్కి దెయ్యం ఎప్పుడైతే ఆ స్త్రీని స్వాధీనం పరుచుకుంటుందో, మొదటి సంవత్సరం వచ్చి ఆగిపోలా. వెళ్తా ఏమనుకుంటుందంటే, దెయ్యమా నువ్వన్నా ఓడిపోవాల్సిందే కానీ నేను మట్టుకు అక్కడ ఆగను. మొదటి సంవత్సరం కొడుతుంది దెబ్బ, 2వ సంవత్సరం దెబ్బ కొడుతుంది అక్కడ, 3వ సంవత్సరం దెబ్బ కొడుతుంది అక్కడ. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఏమంటావు? నేను ఓడిపోవాల్సిందే. ఓ స్త్రీ, నువ్వు ఓడిపోయే ప్రసక్తే నాకు కనబడట్లా. సంఘానికి దేవుడు అటువంటి లోతైన వాంఛ దేవుడు అడుగుతున్నాడు. ఆయన నువ్వు విజయాలతో ఆగమాకు. విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం. స్వస్థత వెంబడి స్వస్థత జరగాలి. రక్షణ వెంబడి రక్షణ కార్యాలు జరుగుతూ ఉండాలి. సంఘంలో ఉద్యమం ఎంతమంది హృదయాన్ని తాకుతున్నదో. నువ్వు ప్రారంభించి ఆపితే యెహోయాషుకి మనకు వ్యత్యాసం లేదండి. యెహోషా 3 సార్లు కొట్టి ఎనఫ్ అనుకున్నాడు. కానీ ఎలీషా అన్నాడు, ఎందుకు కాపావు 3వ సారి? 4 సార్లు, 5, 6. మీకు విషయం తెలుసా? ప్రవక్త తన జీవిత కాలం అంతట్లో ఒక వ్యాధి చేత పీడించబడేవాడు తెలుసా? ఆ వ్యాధి లోపల నుండి వేడి నూనె ఇలా లోపల నుండి ఇలా ఉబుకుతున్నట్టు వచ్చేది. అతనికి పుల్లని తేనుపులు వచ్చేవి. భయంకరంగా ఉండి అనేవాడు ప్రవక్త, నేను చచ్చిపోయినట్టు అయిపోతుంది, నాకు నేను తట్టుకోలేకపోతున్నా దీన్ని. అది సరిగ్గా ప్రతి 7 సంవత్సరాలకు వస్తూ ఉండేది. అది దేవుని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు, ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు, ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు. ఒక దర్శనంలో చూస్తాడు. ఆ ఉడత హాస్పిటల్లో ఉన్నప్పుడు దర్శనంలో చూడగానే ఏంటి ప్రభు అనగానే దేవుడు ఒక చిన్న దర్శనం చూపిస్తాడు. ఆ ఉడత ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడిగా ఉంటాడు, 7 సంవత్సరాల కుర్రవాడిలాగా, ఎవరో కాదు 7 సంవత్సరాల కుర్రవాడు ప్రవక్త చూసి అతనే చూస్తూ ఉంటాడు ప్రవక్త. ఎప్పుడైతే చిన్న కర్రనుగానే అక్కడికి వెళ్ళి ఆ చెక్క ఒక చెట్టులా ఉండి త్వరలా ఉంటుంది, దాంట్లో ఇలా ఆడుతూ ఉంటాడు. మన ఒక ఉడత నల్ల పూసలు లాంటివి కళ్ళుగా ఉంటాయి, నల్లని దేహం ఉంటుంది, దానికి భయంకరంగా కనబడేది. ఒక్కసారి నోట్లోకి ఇలా వెళ్ళిపోతుంది, మాట్లాడదాం టక్కున లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళంగానే మొదల పొట్టంతా ముక్కలు ముక్కలు చేసినట్టు వేదనతో ఉంటుంది. దర్శనం కోలుకుంటాడు. దీని నుండి ఎలా విడుదల? డాక్టర్లు చూపిస్తూ ఉంటారు, కొంతమంది ఇది హార్ట్ ప్రాబ్లం అంటారు, కొంతమంది అది ఇదేదని. కానీ చివరికి దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, ప్రభువా స్వస్థతనివ్వయ్యా. మొదటి 7 సంవత్సరాలకు ఆపలేదు దాన్ని. దేవుడు తెలిసిన ప్రతిసారి అడుగుతున్నాడు, ఓ ప్రభువా నాకు విజయం కావాలి నాయనా, ఈ రోగం నుండి విడుదల కావాలి ప్రభువా, ఈ వేదన నుండి నాకు విడుదల కావాలి ప్రభువా. ఇది విజయం తాగేది కాదు, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయంతో వెళ్ళవలసిన కార్యం ఇది. ఎప్పుడైతే అడుగుతాడో చివరికి దేవుడు మరొక కార్యాన్ని చూపించిన తర్వాత వాళ్ళ మదర్ ఒక చిన్న కార్యాన్ని చెప్తుంది. తర్వాత ఏమైంది ఇది నేను చెప్పడానికి సమయం లేదు పూర్తిగా, కానీ ఒక మాట కోసమే నేను ఆ కార్యాన్ని చెప్తాను. ఎప్పుడైతే మళ్ళీ 2వ సారి హాస్పిటల్కి వెళ్ళి మత్తు మంది ఇస్తారు చెక్ చేద్దామని అలా ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. సరే నేను తీసుకుంటాను. హాస్పిటల్ ఎప్పుడైతే కూర్చుంటాడు 2వ సారి కెటాలిన్ అనే పర్వతాల మీద మళ్ళీ చూస్తుండగా మళ్ళీ ఇంకో దర్శనం కనబడుతుంది. సేమ్ అలాగే ఉన్నట్టుంటుంది. ఆ ప్రాంతం అంతా అలా ఉండగానే అక్కడ మళ్ళీ ఉడత అతనుకుంటే నేను ఫస్ట్ చూసిన ఉడత ఇక్కడ ఉండొద్దు అనుకుంటావా? ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్ళగా నిదానంగా వెంటనే మళ్ళీ ఉడత దూకడం ప్రారంభిస్తుంది. ఈసారి ఫస్ట్ సారి ఎక్కడికి వెళ్ళింది అది, కానీ 2వ సారి వెళ్ళినప్పుడు అది నోట్లోకి వెళ్ళకుండానే ఇలా చూస్తాడు, టక్కుమని ఇలా ఉండి గుండెలో గుద్దుకొని ముందుకు పడిపోతుంది. అది అర్థం కాదు. కానీ భార్యతో అంటాడు, దేవుడు నాకేదో ఒక సూచన ఇస్తున్నాడు, దేవుడు ఈ వ్యాధి నుండి నాకు విడుదలేసిపోతున్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు నేను బాధపడేదనేది ముఖ్యం కాదు, ఆయన అడుగు పెట్టాడా అన్నదే ముఖ్యం అక్కడ, ఆయన విజయం ఇచ్చాడా అన్నదే ముఖ్యం అక్కడ. డాక్టర్స్ ఏం చెప్పారు తెలుసా అండి, నీకు నీ లైఫ్లో విజయం రాదు, ఆ వ్యాధిని నువ్వు జయించలేవు. కానీ ప్రవక్త అంటాడు, కానీ నేను జయించగలను, ఆయన మాట ఇచ్చిన కనుక నేను జయిస్తా దాన్ని. ఎప్పుడైతే కార్యాలు ముగించబడిన తర్వాత వాళ్ళ తల్లి వచ్చి చెప్పుద్ది, నాకు ఒక కళ కనబడుతుంది. బిల్లి ఇట్రా, ఏంటమ్మా ఏం కళ? నువ్వు ఒక స్థలంలో ఉండగానే 6 పావురాలు నీ గుండె మీద ఎస్ ఆకారంలోనికి వచ్చి ఇలా వాలినట్టు కనబడుతుంది. ప్రవక్త వెంటనే అంటాడు, నేను చూడగలుగుతున్న కార్యాన్ని, అయితే 6 పావురాలు మళ్ళీ ఇలా ఎగురుతూ వెళ్తూ ఉన్నాయి కదా, అవి చాలా తెల్లగా ఉన్నాయి. కానీ 6 అనేది సంపూర్ణమైన సంఖ్య కాదది. ఎక్కడో నా కొరకు దేవుడు ఇంకో 7వ పావురాన్ని ఎక్కడో పెట్టాడు దాన్ని.
ఎక్కడో 7వ పవర్ ఎగురుతూ ఉంటుంది నా కోసం. దానికోసం వెయిట్ చేయడం ప్రారంభించాను. ఎక్కడ ప్రభువా నాకు స్వస్థతనివ్వడానికి సూచనగా ఆ పరిపూర్ణమైన సంఖ్యలో కనబడే ఆ 7వ పౌరం ఎక్కడా? దేవుడు ప్రార్థనలు దాటిపోలేదండి. ఎన్నో సంవత్సరాలు వేదనతో ఉన్న తర్వాత ఒకరోజు ఉదయం లెగిచి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, తర్వాత వెళ్తాడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు చూడంగానే అక్కడ ఒక ఉడత ఆ ముళ్ళ కంప మీద పడి 3 రోజులు దర్శనం వచ్చిన 3 రోజుల తర్వాత వెళ్తాడు ఆ స్థలానికి వెళ్ళేసరికి అక్కడ వాస్తవానికి ఒక చిన్న పాము పడినా చచ్చిపోతే ఇక దేనికి కనపడదు, ఏదో ఒకటి వచ్చి తినేస్తుంది దాన్ని, చచ్చిపోయిందని. కానీ 3 దినాలు అవుతున్నా ఒక చచ్చిన ఉడత మాటికి అలా ముళ్ళ కంపల మీద ఇలా మొత్తం అవన్నీ గుచ్చుకుపోయి వేదనతో ఇలా చచ్చిపోయినట్టు ఇలా ఉన్నదండి. సైడ్ నుండి ఒక వాయిస్ వినపడుతుంది ప్రవక్తకి. ఫస్ట్ ఒక వాయిస్ వినపడుద్ది, ఇది 6 అంగుళాలు మాత్రమే లోపలికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంకో స్వరం వినపడుద్ది, బిలే బ్రాణం మై సన్, యువర్ ఎనిమీ ఈజ్ డెడ్. నీ శత్రువు చనిపోయాను. నువ్వు ఎప్పటి వరకు కొట్టాలంటే నీ శత్రువు చనిపోయిన వరకు నువ్వు ఆ బాణాలు కొడతానే ఉండాలి దాన్ని. నువ్వు ఎన్నడూ ఆపుదమైన నిర్ణయానికి రామాకు దాన్ని. నీ వెనుక ఎలీషా యొక్క చెయ్యి కాదు ఇది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సొంత హస్తాలు ఉన్నాయి. రక్తము కారుతా గాయపడిన హస్తాలు నీ వెనుకుంటే సహోదరుడా నీ బాణాలు ఎందుకు ఆపుదామనుకున్నావు కొట్టడం? నువ్వు కేవలం నీ కుటుంబంలో ఎవరో చెరగని పోతే చెరపట్టిన వాడిని తేడం కాదు, చెరపట్టి ఏ దయ్యమైతే తీసా వాడు నశించాలి. తిరిగి మళ్ళా ఎన్నడూ అధికారాలు చూపకూడదు. ఎంతమంది కోరుతున్నారు? ప్రభా విజయం వెంబడి విజయాన్ని ఇవ్వండి అయ్యా, జయం వెంబడి జయాన్ని దయచేయండి అయ్యా. శత్రువు కోలుకున్నాడనే మాట ఉండకూడదు. సిసేరా గురించి మీరు వింటారు కదా, ఆ స్త్రీ ఏం చేసింది? సిసేరా సైన్యాధిపతి తాగొచ్చినప్పుడు అక్కడ పాలు కూడా తాగి ప్రశాంతంగా పనుకుంటే రికవరీకి టైం ఇవ్వలేదంట. కొలుచుకొని ఇక్కడ ఎక్కడ ఉంటుందంట కణతలో ఇక్కడ ఇంత టైం దొరికాడు. రావడం నేను వెళ్ళా, మా ఇంటికే వచ్చాడు, మా ఇంటి డోర్ కొట్టాడు, మా ఇంటికే వచ్చా పనుకున్నాడు. ఇంకెంతకన్నా అదృష్టం ఏముంటుంది ప్రభు? శత్రువు నీ పాదాల దగ్గర దేవుడు ఎప్పుడైతే తన శక్తితో నిలబడి సంహరించు అంటాడో, ఏ బలైన కిల్ హిమ్ ఫాస్ట్, వాడికి కోలుకునే సమయం నీ జీవితంలో ఏమో మాకు దాన్ని ఒక్కసారి గుడి పెట్టి అసలు పాలు తాగి ఎవడు పనుకుంటాడు అంత లోతుగా? ఆ పక్కన మన చంపడానికి వచ్చారు ఆయన్ని. ఇక్కడ నుండి నువ్వు శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోతావు. అవునా? ఈ నిద్ర నుండి ఇంకో లోకానికి వెళ్ళిపోతావు, కానీ కానరాని లోకానికి వెళ్ళిపోతావు. ఇది నీకు చివరి క్షణం, తుది వీడుకోలు. నీకు ఇవ్వడం కూడా చివరి భోజనం కూడా నేనే పెట్టా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పో సోతానా కాదు, నిన్ను చంపేస్తున్నా సాతాను ఇస్తలు కొట్టాడు. బలంగా ఒక్కసారి కొట్టంగానే అది తల్లోనికి వెళ్ళి దిగబడిన తర్వాత ఇక మళ్ళీ రాను కూడా రాను అక్కడ అయితే. గొలియాతుని చంపి దావీదు అవకాశం ఇవ్వాల, ఓసారి కొడతా మళ్ళీ 2 సార్లు. ఇవన్నీ కాదు, ఓడిసెలు తిప్పుతా. నువ్వేదో అన్ని దేవతల పేరును వచ్చినావేమో, నువ్వు సున్నత కలిగినవా? మా దేవుని తిట్టడానికి నువ్వెవడో సున్నత లేని వాడివి. ఈ లోకమంతా తెలుసుకోవాలి ఇశ్రాయేలు మధ్యలో సజీవుడైన దేవుడు ఉన్నాడని. ఎప్పుడైతే వరుస బిగించి కొడితే తిరిగి కోలుకోవడానికి లేకుండా ఒక్క దెబ్బతో పడగొట్టాడండి. ఫస్ట్ ఒడిసులు వాడాడు, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒడిసులతో రాదు తల, ఎవరో కత్తి తీలా. ఇంకో సౌలు నీ ఖడ్గం ఇస్తావు, నీ ఖడ్గం సెట్ అవ్వదు. సౌలు ఖడ్గం సెట్ అవ్వాలా మోయడానికి? గొల్లియాత్ ఖడ్గం మనం కోయడానికి బాగా సెట్ తీసి ఎంతకాలం అరిసావు. నేను ఏదైతే భౌతికంగా మాట్లాడుతున్నాడో నీ జీవితంలో ఆత్మీయంగా ఒక సవాలుగా తీసుకోదాన్ని. ఏ బలహీనత నేను సంవత్సరాలు వేధిస్తున్నదో ఇది మాటలు చెప్పడానికి లేమంటే మనం ఇక్కడ నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా వెళ్ళాలంటే నిన్ను పరిపాలించే శత్రువు చనిపోవాలి. వాడు అక్కడ ఏ బలహీనత అయినా తిరిగి కోలుకోకుండా వాడిని కొట్టు దెబ్బ. ఎలా కొడతావు? ఇట్ విల్ బి ఇన్ సెకండ్ సిరీస్. నేను ఆ కొనసాగింపిద్దాం అనుకున్నది అది మరొక వర్తమానం అండి. మరి దేవుడు దయచేసి నా కోసం ప్రార్థించండి. దేవుడు అనుకూలపరిస్తే దీన్ని అక్కడ ఆదివారం నేను చెప్పవలసి ఉన్న అనుకూలపరిస్తే దయచేసి నా కోసం ప్రార్థించండి. ఇక్కడ ఎంతమంది శత్రువుని చంపాలని కోరుతున్నారు? వాడిని కొట్టు వదిలేద్దామని ఎంతమంది అనుకుంటున్నారు? వాడు ఏమైపోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు లోనికి వెళ్ళి వాడిని తల చెతకు దొక్కాడా? కానీ మిగతా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, తర్వాత పైన మా వాళ్ళు వస్తారు. అక్కడ ఎవరు ఏం లేనట్టున్నారండి, మా వాళ్ళు ఉన్నారు అక్కడ భూమి మీద.
నువ్వు సినిమా ఇంక ఇట్లా చూస్తా మా వాళ్ళు వస్తారంటే దెయ్యం అంటది, నువ్వు అక్కడ లేవు, నా జ్ఞాపకంలో ఉన్నావు, నీకు తెలియట్లేదు ఆ విషయం. నువ్వు ప్రతి దాన్ని జయించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే దెయ్యానికి ఎంత భయం ఉంటుందో నువ్వంటే కూడా అంతే భయం ఉంటుంది. నీలో పరిశుద్ధత అనేది జీవిస్తున్నది కనుక ఇంపాసిబుల్ దెయ్యం నిన్ను కదిలించడం. ఎంతమందికి అర్థమైంది వాక్యం? 3 సార్లతో ఆపుదామా? శత్రువు సంహరించబడే వరకు, ఆమేన్, రోగాలు పోయేంత వరకు, తిరిగి మళ్ళా లోనికి రానంత వరకు బలముగా మన చేతుల దేవుడు మంచి పట్టును దయచేయను గాక, మన నరాల్లో మంచి బలాన్ని ఇచ్చును గాక. శత్రువు తిరిగి కోలుకునే ప్రసక్తే లేకుండా నీ శత్రువు చనిపోయానా? నేను ఒక ప్రశ్నతో ముగిస్తున్నా. ప్రవక్త దగ్గర ఏమన్నదంటే ఆ స్వరం, యువర్ ఎనిమీ ఈజ్ డెడ్. నీ శత్రువు చనిపోయాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, నీ శత్రువు చనిపోయాడా? నీ జీవితంలో నిన్ను పరిపాలించే శత్రువు చనిపోయాడా? ఒకవేళ చనిపోయాడు అనుకో, నిన్ను మించిన అదృష్టవంతుడి భూమి మీద ఎవరు లేరు. ఒకవేళ వాడు చనిపోలేదనుకో, స్టార్ట్ యువర్ వర్క్. విన్న వర్తమానంతో దయచేసి వెళ్ళి kill him. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. దేవుడు దయచేసి నా గురించి ప్రార్థనలు పెట్టండి. అక్కడ సంఘానికి మరి ఎవరితో దేవుడు మాట్లాడాలనుకున్న దేవుడు వారి హృదయాన్ని కదిలించి ఆత్మీయంగా ఇంకా ఉద్యోగం మనందరినీ వెలిగించిన గాక. సదాకాలం క్రీస్తు కృప మనకి. ఈ లేఖనాలు దేవుడు మనందరికీ అర్థమయ్యేట్లు వివరించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులండి. అందరు లేచి నిలబెడదామండి. పరిశుద్ధాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం, ఆరాధించేదం, కనపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం, ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. పుత్రునిగా ఎన్నుకుంటివి, మరు జన్మ నొసగితివి, పుత్రికగా ఎన్నుకుంటివి, మరు జన్మ నొసగితివి. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. ఆమేన్. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక నాజుండా, పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా, నిరతము ఉండువాడా, పునరాగ మానుండా, నిరతము ఉండువాడా, పునరాగ మానుండా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం.
నిన్నే ప్రేమించి కొనియాడేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే నాయనా. మా నీతేమీ లేదయ్యా, మేము చేసిన పరిచర్య ఏమీ కాదు నాయనా, మా ప్రార్థనలంటూ ఏమీ లేదు నాయనా, మా ఉపవాసాలంటూ ఏమీ లేదు నాయనా, మా సమర్పణలంటూ గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఓ నా తండ్రి, ఇశ్రాయేలు రథము రౌతు నీవే, మమ్మల్ని నడిపించేవాడు నీవే నాయనా. నీవు తప్ప ఎవరి దగ్గరికి మేము వెళ్ళి మొరపెట్టగలం? నీవు తప్ప ఎవరి పాదాలు మేము పట్టుకోగలం? నీవు తప్ప ఎవరిని వేడుకోగలము ప్రభువా? మాకున్న ఏకైక ఆధారం నీవే, మాకున్న నిరీక్షణ నీవే, మాకున్న ఆశ్రయపురం నీవే నాయనా. నీవు కాక ఎక్కడికి మేము వెళ్ళగలమయ్యా? మా పాత వస్త్రాలు చింపుకోవడానికి తండ్రి, మా పాత జీవితాలు చింపుకోవడానికి నాయనా, ఆ రెపరెపమంటూ ఆ కొత్త వస్త్రం కిందకి దిగి రావడానికి ఓ ఏలే ఒక దేవుడు ఎక్కడ అని మేమును చెప్పలాగునా, మేము చెప్పుకొనులాగునా ఈ ముందు కార్యాలు మా జీవితంలో జరిగించండి అయ్యా. ఓ ప్రభువా, ఎలీషాను విడిచిపెట్టలేదు కదా, మేము ఇన్ని సంవత్సరాలు ఈ స్థలానికి రావడం ప్రభువా, మాకు ఒకే ఒక్క ఆశ ఉన్నది ప్రభువా, మాకు ఒకే ఒక్క కోరికతో ఇక్కడికి వస్తున్నామయ్యా. ఒక ఉగ్రత ఈ ప్రపంచాన్ని కొట్టబోచున్నదయ్యా, ఒక శ్రమ ఈ ప్రపంచం పడబోచున్నదయ్యా, మరొక ప్రసవ వేదన ఈ లోకాన్ని తాకబోచుండగా ఓ మేము ఈ స్థలం నుండి వెళ్ళిపోవాలని కోరుచున్నామయ్యా. ఆ పరిశుద్ధాత్మ తప్ప మరొక దిక్కు లేదు నాయన. నీ ఆత్మతో నింపమని అడుగుచున్నామయ్యా, నీ ఆత్మతో దిగిరామని అడుగుచున్నామయ్యా, నీ ఆత్మతో కదలాడమని అడుగుచున్నామయ్యా, హృదయాలు కదల్చమని అడుగుచున్నామయ్యా. మా హృదయాలు కడగండి అయ్యా, మా హృదయాలు కడగండి అయ్యా, నీకు ఇష్టమైన నివాస స్థలాలుగా మార్చండి అయ్యా. మేము ఏమని మొర్ర పెట్టగలం ప్రభువా? ఎలీషా మొర్ర పెట్టినట్లుగానే తండ్రి, మేము కాదు కానీ తండ్రి, ఆ ప్రకటన గ్రంథంలో చూచుచున్నట్లుగానే ప్రభువా వారి కిరీటములు నేలను పడవేసి ఓ నీకే సమస్త ఘనత కలుగునుగా కాని చెప్పినట్లు ఓ ప్రభువా దయచేసి మాకు ఎలీషా వలె మొర్ర పెట్టడం మాకు నేర్పండి అయ్యా. తన కన్నులను ఏ విధంగా ఏలే మీద ఉంచానో ఆ రెండు పాళ్ళు కలుగునంత వరకు ప్రభువా తన జీవితాన్నే సమర్పించి ఉండగా మేము చిన్న వాటికి వెనకడుగు వేయకుండానట్లుగా, చిన్న వాటిని గొప్పగా చెప్పుకోకుండానట్లుగా మేమెంత ప్రభువా మా త్యాగములంతనైనా మా జీవితంలో దారగా పోయడానికి మేము దేని కొరకైతే శ్రమపడుచున్నాము అది చాలా గొప్ప కార్యము కనుక ప్రభువా మా జీవితాల్లో గొప్ప పట్టుదలను దయచేయండి తండ్రి. కానీ ఎలీషా నిలబడినప్పుడు ప్రభువా వృద్ధాప్యంలో కూడా అభిషేకం ఏ స్థలానికి విడిచిపోలేదు. కానీ మంచం మీద పడుకున్నా, రోగంతో మొరపెడుతున్నా తండ్రి, వేదన పడుతూ మూలుగుతూ ఉన్నా, కానీ ఇంకా అభిషేకం అది మండే ఉద్యమం వలె ప్రభువా ఎలీషా మీదనే నిలబడి ఉండెను ప్రభువా. ఓ మా వయసును బట్టి కాదు కానీ తండ్రి, మేము ఎన్నడూ పరిశుద్ధాత్మను పొందామనేది కాదు కానీ ప్రభువా ఎప్పటి వరకు మేము ఉండబోతున్నామనేది ప్రభువా అది ముఖ్యమైన కార్యమై ఉండగా ప్రభువా మా మధ్యలో ఎవరొస్తున్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా మధ్యలో నడిప్రాయంలో వారి జ్ఞాపకం చేసుకోండి. మేము నీ సన్నిధికి వచ్చినంత వరకు మాలో ఉద్యమాన్ని వెలిగించమని అడుగుతున్నాం. వృద్ధాప్యము ఎలీషాని ఉద్యమం నుండి వేరు చేయలేకపోయాను. ఓ ప్రభువా మా వయసు ఎన్నడూ ఉద్యమాన్ని మా నుండి వేరు చేయకూడదు ప్రభువా. ఎలీషా వలె మేము నిలబడడానికి దయచూపు. ఎవరైనా మాలో పోరాడు నష్టపోతూ ఉన్న స్థితిలో ఉంటే ఈ గడియకి ఇవ్వబడిన వర్తమానం ముందు వారికి సమస్యను ఉంచినప్పుడు ప్రభువా ఆ మొట్టమొదట యెహోవా యొక్క రక్షణ బాణం అని ఎలీషా దేన్నైతే బలముగా తండ్రి అయ్యా తనకు హస్తాలు ఉంచి రాజు చేత తండ్రి దాన్ని వేయించి ఉండినో అది రాజు యొక్క బలము కాదు, అది వెనుకున్న అభిషేకం అయ్యిండి ఉండగా ఈరోజు మేము కాదు కానీ తండ్రి మాకన్నా ముందు నువ్వు యుద్ధ రంగంలో ఉండి ఉన్నావు ప్రభువా. నువ్వు నిజమైన నాయకుడు గనుక మమ్మల్ని వెనుక ఉంచి నువ్వు ప్రయాణం చేసి ఉన్నావు. కల్వరికి నువ్వు వెళ్ళి ఉండినావయ్యా, మరణాన్ని నువ్వు జయించావయ్యా, పాతాళాన్ని నువ్వు జయించావు, సమాధిని నువ్వు జయించావు. మేము కాదు, ముందు మీరు జయించారు ప్రభువా. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి ఓ నేను జయించలాగునా మీరును జయించుడి అని తండ్రి సింహం తన పిల్లలకు కేకవలే వేయించుండగా ఓ మా హృదయాల్లో ఎటువంటి భయం తావలేకుండానట్లుగా 3 సార్లుతో ఆపినట్లు మా నైనా మేము కొట్టే ప్రభా మరి ఆత్మీయ జీవితాల పోరాటంలో ప్రభా శత్రువు మీద దాడి చేయనప్పుడు 1, 2, 3 అని ఆగిపోకుండానట్లుగా
శత్రువు సంహరించబడే వరకు, శత్రువు పరిపూర్ణంగా విడిచిపెట్టే వరకు, శత్రువు తిరిగి మరలా ఎన్నడూ తన యొక్క స్థానాన్ని చూపించక వరకు ప్రభువా మేము ఆ స్వరాన్ని వినాలని కోరుచున్నాం. మా మధ్యలో సంవత్సరాలుగా వ్యాధులు పీడిస్తున్నవేమో ప్రభువా, మా మధ్యలో సంవత్సరాలుగా కుటుంబాల సమస్యలు ఉన్నవేమో ప్రభువా, సంవత్సరాలుగా సంఘంలో ఏమైనా సమస్యలు ఉన్నవేమో ప్రభువా, మేము నా స్వరం వినాలని కోరుచున్నామయ్యా. యువర్ ఎనిమీ ఇస్ డెడ్, నీ శత్రువు చనిపోయాను అని తండ్రి ఆ శబ్దమే వినాలని కోరుచున్నామయ్యా. అప్పటి వరకు మాకు పట్టుదల దయచేయండి అయ్యా. ఉదయకాల ఆరాధన ఉద్యమంగా జరుగునట్లుగా దయచేసి తిరిగి రంగం మీదకి రండి ప్రభువా. విజ్ఞాపన ప్రార్థనలు అభిషేకించండి అయ్యా. మొరపెట్టేవారిని మా మధ్యలో లేవనెత్తండి అయ్యా. ఆరాధన ఉద్యమంగా జరిగించయ్యా. ఎవరిని ఏ పరిచయం కొరకు పిలిచేయండి, నువ్వు ఎన్నడూ వెనక్కి అడుగు వేయకుండినట్లుగా ఎలీషాలో ఉన్న పట్టుదల మాకు దయచేయండి. ఎలీషా ఏలియాని ఏ స్థలంలో విడిచిపెట్టలా. ఎన్ని స్థలాలు ఏలియా మారినా అన్ని స్థలాలు ఎలీషా మారడానికి సిద్ధంగానే ఉండి ఉన్నాడయ్యా. ఒక్క స్థలముతో ఆగిపోలా, 2 స్థలాలతో ఆగిపోలా, 3 స్థలాలతో ఆగిపోలేదు ప్రభువా. తను పరిచర్యకు పిలువబడినప్పటి నుండి ఏలియాని వెంబడిస్తూనే ఉండి ఉన్నాడు. ఈ ఉద్యమం ఇక్కడితో చల్లారిపోకుండానట్లుగా దీన్ని మా గృహాలు తీసుకొని పోనట్లు దయ చూపించండి. మేము పని చేయొచ్చు ఉద్యోగ స్థలాలకు తీసుకొని పోనట్లు దయ చూపించండి. ఇది మాలో ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండడానికి మీ కృపను మేము అడుగుతూ ఉండి ఉన్నామయ్యా. ఇక్కడ ఉన్న చిన్నల నుండి పెద్దల వరకు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని నుండి ఏమి ఆశిస్తూ ఉండి ఉన్నారో ప్రభువా, ఏలియా అడిగినట్లుగానే నేను నుండి వేరు చేయబడుకు మునుపు నీకేమి కావాలి కోరుకో అని అడిగినట్లుగా, ఓ ప్రభువా, ఎవరి హృదయంలో ఏమున్నదో ఎరిగిన దేవుడు నాయన, నువ్వు ఇప్పుడు వేరు చేయబడట్లేదు కానీ ఇదిగో మా మధ్యలోనే ఉండి ఉన్నావయ్యా. మా సమీపమునే మీరు నాయన నడుచుచూ వెళ్ళుచూ ఉండి ఉన్నారయ్యా. మాలోనే జీవిస్తూ ఉండి ఉన్నారయ్యా. ఓ ప్రభువా, ఏమి కావాలి అని నువ్వు అడుగుతూ ఉంటే నీ బిడ్డలు ఏమి ప్రార్థన మనల్ని ముందు ఉంచుతూ ఉండి ఉన్నారో వాటిని నిశ్చిత ప్రకారం అనుగ్రహించండి అయ్యా. ఒకవేళ ఏలియా నేను నా వల్ల కాదు అని ఉండవచ్చును కానీ నీవు నా వల్ల కాదు అని నువ్వేదో చెప్పవు కానీ ప్రభువా, మేము క్రమముగా అడగగలిగితే తండ్రి, మా స్థానంలో నిలబడి మాకు సంబంధించిన వాటిని మేము అడిగితే నువ్వు తప్పక ఇచ్చే దేవుడు అయింటున్నావు కనుక మీ బిడ్డలు ఏ విధమైన ఇబ్బంది అయినప్పటికీ దయచేసి దయ చూపించమని అడుగుచున్నామయ్యా. ఇప్పుడు వరకు అల్పున్నైన తండ్రి అయ్యా, మరి ప్రభువా మా మధ్యలోనికి తండ్రి మేము అల్పులమై ఉండగా మా మధ్యలో ఇప్పుడు వరకు మీరు ఉన్నందుకు నీకు వందనాలయ్యా. మా వల్ల ఏ పొరపాటు జరిగినా తండ్రి క్షమించమని మేము అడుగుచున్నామయ్యా. కానీ నీతో ఎల్లప్పుడూ మేము నిలబడడానికి ప్రభువా మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నామయ్యా. ఎలీషాకి 10 సంవత్సరాలేమో ప్రభువా, మాకు ఇంకా ఎక్కువ సంవత్సరాలు అవసరం అయి ఉండి ఉన్నవేమో. ఏ పనిలో మేమున్నా మమ్మల్ని పరిపూర్ణులుగా దయచేసి మార్చమని మేము అడుగుచున్నామయ్యా. ఈ సమయం ముందు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళుచుండగా మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించే వరకు మీ బిడ్డలందరి ఎడలా నీ కృపాక్షేమాల తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో శత్రువుతో పోరాడే విషయంలో ఎక్కడా అలసట చెందకుండా తన బలమైనటువంటి ఆత్మాభిషేకముతో దేవుడు ఉద్ధరించునుగాక, దేవుడు తోడయుండునుగాక, దేవుడు శక్తినిచ్చునుగాక. అదృశ్యమైన ఆ శక్తి ప్రతి విశ్వాస యొక్క జీవితంలో కార్యరూపం దాల్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.